Hello students, welcome back to my channel. We have already learned about V board mass rule in our previous class. Okay, let us discuss some problems regarding the V board mass. Okay, so the first problem here is, find the value of the equation if P equal to minus, Q equal to multiplication and R equal to division and S equal to plus. Okay, so P and dimension minus. So it is given that P equal to minus and Q equal to Q equal to into next R equal to division. Okay, so R equal to division. Next S equal to plus sign ichadu. Okay na, so it is given that P value minus Q value into R equal to division, S equal to plus. Okay, so ichina question is 15Q 3P 25R 5S 8 ani ichadu. Okay na, so ikkada so Q in place of Q em substitute cheyali into multiplication and ikkada Q badalu multiplication undali and P place lo in place of P em undali minus undali. Okay, and R place lo em undali division, in place of R మనకి ఇక్కడ division. Next in place of S em undali plus sign. Okay, so in place of S plus undali. Okay na, so remaining as it is terms ఏముంది ఇక్కడ 15, next 3, next 25, తర్వాత 5, తర్వాత 8 as it is రాస్తాం. ఓకే, సో మనకు బోర్డ్ మాస్ రూల్లో సో ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ తర్వాతనే మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్. ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ద డివిజన్ టర్మ్. సో ఇందులో డివిజన్ టర్మ్ ఏముంది, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అండ్ అడిషన్. ఓకే, సో ఫస్ట్ డివిజన్ టర్మ్ అంటే ఈ రెండు టర్మ్సే కదా డివిజన్ అంటే 25/5. ఓకే, సో 25/5 అన్నప్పుడు మనకు వాల్యూ ఏమొస్తుంది, 5 5 25 కదా. సో ఈ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది 5 అని రాయొచ్చు దీని వాల్యూ. ఓకేనా, ఓకే, సో 25/5 అంటే ఈ వాల్యూ మొత్తం అయిపోయింది. సో ఇట్స్ వాల్యూ ఇస్ 5 రాసినాం. సో ముందు మైనస్ ఉంది, తర్వాత 3 ఉంది, సో ఇటు 25/5 తర్వాత ఇటు ఏముంది ప్లస్ 8 ఉంది. ఓకే, సైన్ ఫస్ట్ 15 ఉంది. ఓకే, సో 15 into 3 మైనస్ 25/5 అంటే 5 రాసినాం ప్లస్ 8. ఓకేనా, సో నెక్స్ట్ మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అండ్ అడిషన్, 3 ఆపరేషన్లు ఉన్నాయి ఇందులో. ఓకే, సో ఫస్ట్ మల్టిప్లికేషన్ తర్వాతనే అడిషన్. ఓకే, సో ఫస్ట్ మల్టిప్లికేషన్ టర్మ్ అంటే ఈ రెండు టర్మ్స్కు మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఉంది. ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్ టూ టర్మ్స్. సో 15 into 3 ఎంత, 15 3 45 minus 5 plus 8. ఓకే, సో నెక్స్ట్ సబ్ట్రాక్షన్, అడిషన్, 2 ఆపరేషన్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, సో ఫస్ట్ అడిషన్ తర్వాతనే సబ్ట్రాక్షన్ ఇక్కడ ఇంటూ ద బోర్డ్ మాస్ రూల్. ఓకే కదా, సో ఫస్ట్ అడిషన్ అంటే ఇక్కడ పాజిటివ్ టర్మ్స్ ఏంటి, 45 8 ఇవి రెండు పాజిటివ్ టర్మ్స్. సో ఫస్ట్ ఇవి రెండు యాడ్ చేయండి, 45 plus 8 ఎంత, 45 plus 8 అంటే 53 వచ్చింది, 53 minus 5. ఓకే, సో 45 plus 8 ఎంత వచ్చింది, 53 minus 5. సో 53లోకి వెళ్ళి 5 రిమూవ్ చేసినాం అనుకోండి, 53 minus 5 ఎంత, 48. ఓకే, సో 48 is the answer. ఓకే, సో మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చింది, 48. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో వి షల్ డిస్కస్ ద నెక్స్ట్ ప్రాబ్లం. చూడండి, మన నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈస్ ట్రూ ఇఫ్ గ్రేటర్ దెన్ మీన్స్ ప్లస్ అన్నాడు అండ్ లెస్ దెన్ మీన్స్ మైనస్, ప్లస్ మీన్స్ డివిజన్, మైనస్ మీన్స్ ఈక్వల్ టు మీన్స్ లెస్ దెన్ అండ్ ఇంటూ మీన్స్ గ్రేటర్ దెన్ అని ఇచ్చిండు. సో 4 ఆప్షన్స్ ఇచ్చిండు ఇక్కడ. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అన్నాడు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈస్ ట్రూ అంటే ఈ 4 ఇట్లలో ఏ ఆప్షన్ ట్రూ అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చిండు. ఓకేనా, సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇక్కడ గ్రేటర్ దెన్ మీన్స్ ఏమి ఇచ్చిండు, గ్రేటర్ దెన్ మీన్స్ ప్లస్ అన్నాడు. ఓకే, అంటే గ్రేటర్ దెన్ అంటే ప్లస్ ఉంది మనకు. ఓకే, అండ్ నెక్స్ట్ లెస్ దెన్ మీన్స్ మైనస్ అన్నాడు, అంటే లెస్ దెన్ అంటే ఏముంది, మైనస్ ఉంది. అండ్ ప్లస్ మీన్స్ డివిజన్, సో ప్లస్ అంటే ఏముంది, డివిజన్. ఓకే, అండ్ మైనస్ మీన్స్ ఈక్వల్ టు అన్నాడు, సో మైనస్ అంటే ఈక్వల్ టు. ఓకే, అండ్ ఈక్వల్ టు మీన్స్ లెస్ దెన్ అన్నాడు, సో ఈక్వల్ టు అంటే ఏమన్నాడు ఇక్కడ, లెస్ దెన్. ఓకే, ఈక్వల్ టు మీన్స్ లెస్ దెన్, అండ్ ఇంటూ మీన్స్ గ్రేటర్ దెన్ అన్నాడు, సో ఇంటూ మీన్స్ ఏమి ఇచ్చిండు, గ్రేటర్ దెన్ అని ఇచ్చిండు. ఓకే, సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా, సో గివెన్ డేటా ఇది. సో ఇక్కడ సో ప్లస్, సో ప్లస్ బదులు ఏం రాయాలి, ప్లస్ మీన్స్ డివిజన్ కదా, ఇక్కడ ప్లస్ అంటే డివిజన్, సో డివిజన్ చెక్ చేయండి. సో ఇక్కడ ఏం రాస్తాం, డివిజన్. నెక్స్ట్ గ్రేటర్ దెన్ బదులు ఏముంది, గ్రేటర్ దెన్ మీన్స్ ప్లస్, అంటే గ్రేటర్ దెన్ బదులు వీఆర్ రైటింగ్ హియర్ ప్లస్. ఓకే, సో గ్రేటర్ దెన్ బదులు ఏం రాసినాం ప్లస్. అండ్ ఈక్వల్ టు, సో ఈక్వల్ టు మీన్స్ ఏమన్నా లెస్ దెన్, సో ఈక్వల్ టుకి ఏంటి, లెస్ దెన్, ఇన్ ప్లేస్ ఆఫ్ ఈక్వల్ టు మనం లెస్ దెన్ రాసినాం. నెక్స్ట్ ప్లస్ అంటే ఏంటి, ప్లస్ మీన్స్ డివిజన్, నెక్స్ట్ ప్లస్ మీన్స్ ఏం చేసినాం, డివిజన్. నెక్స్ట్ లెస్ దెన్, సో లెస్ దెన్ బదులు ఏముంది ఇక్కడ, మైనస్ ఉంది, లెస్ దెన్ బదులు మైనస్ రాసినాం. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తాను ఫస్ట్. ఓకే, సో మిగతా అన్ని ఆ స్థితి రాండి, నెంబర్ 3 ఉంది, 2 ఉంది, 4 అండ్ 9 3 2. ఓకేనా, సో ఎప్పుడైనా ఒకటి ఈక్వల్ టు ఉంటేనేమో ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్
ఈక్వల్ టు రైట్ సైడ్ కన్సిడర్ చేద్దాం. లెస్ దెన్ నెంబర్ ఉంటే లెస్ దెన్ ఉంటుంది, సింబల్ ఉంటే లెఫ్ట్ సైడ్ లెస్ దెన్కు రైట్ సైడ్ సాల్వ్ చేయాలి. ఓకేనా. ఒకవేళ గ్రేటర్ దెన్ ఉంది అనుకోండి, గ్రేటర్ దెన్కు లెఫ్ట్ సైడ్, గ్రేటర్ దెన్కు రైట్ సైడ్ సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లెస్ దెన్ సింబల్ ఉంది, సో లెస్ దెన్కు లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేయండి, లెస్ దెన్కి రైట్ సైడ్ సాల్వ్ చేసి చెక్ చేయండి. సో లెస్ దెన్కు లెఫ్ట్ సైడ్ ఏముంది, 3/2 + 4 అని ఉంది. సో బోర్డ్ మాస్ రూల్లో ఫస్ట్ డివిజన్ తర్వాత మనం అడిషన్ చేయాలి, అంతే కదా. డివిజన్ తర్వాతనే అడిషన్ చేస్తాను బోర్డ్ మాస్ రూల్లో. ఓకే. సో 3/2, ఓకే. 3/2 అంటే మనకు వాల్యూ ఏమొస్తుంది, మనకు 1.5 వస్తుంది, అంతేనా. 3/2 అంటే 1.5 + 4 లెస్ దెన్ 9/3 - 2 అన్నప్పుడు డివిజన్ తర్వాతనే సబ్ట్రాక్షన్ చేసేది. ఇక్కడ డివిజన్ తర్వాతనే సబ్ట్రాక్షన్ వచ్చింది, అంటే 9/3. 9/3 వాల్యూ ఎంత మనకు 3 కదా, 3 3 9. ఓకే. 9/3 అంటే 3 కాబట్టి ఇక్కడ 3 - 2. ఓకే. సో 9/3 బదులు ఏం రాసినాం, 3 - 2 రాసినాం. నెక్స్ట్ ఇటు ప్లస్ ఆపరేషన్. ఓకే. సో లెస్ దెన్కు లెఫ్ట్ సైడ్, లెస్ దెన్కు రైట్ సైడ్ కదా మనం సాల్వ్ చేయాలి. సో 1.5 + 4 ఎంత, 5.5 వచ్చింది. సో 5.5 లెస్ దెన్ 3 - 2 ఎంత, 1. ఓకే. 5.5 లెస్ దెన్ 1 అవుతుందా, కాదు కదా. 5.5 అనేది 1 కంటే గ్రేటర్ దెన్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటిది ఇక్కడ రాంగ్ ఇది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం ఇప్పుడు. సపోజ్ సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఈక్వల్ ప్లస్ లెస్ దెన్ అని ఉంది. సో గ్రేటర్ దెన్ మీన్స్ ఏమి ఇచ్చింది ఇక్కడ క్వశ్చన్లో, గ్రేటర్ దెన్ మీన్స్ ప్లస్, గ్రేటర్ దెన్ ప్లస్. సో గ్రేటర్ దెన్ ప్లస్, మళ్ళీ ఈక్వల్ టు మీన్స్, ఈక్వల్ టు అంటే ఏమి ఇచ్చిండు, లెస్ దెన్. అండ్ ప్లస్ మీన్స్ ఏమి ఇచ్చిండు, డివిజన్. ఓకే. అండ్ లెస్ దెన్ అంటే ఏమి ఇచ్చిండు ఇక్కడ, మైనస్. ఓకేనా. సో క్వశ్చన్ ఇచ్చిన ప్రకారం ఆపరేషన్స్ అన్ని చేంజ్ చేసినాక సేమ్ నెంబర్స్ నోట్ చేసినాం ఇక్కడ. ఓకే. 4, 18, 3, ఇది 1. ఓకే. సో మళ్ళీ లెస్ దెన్ సింబల్ వచ్చింది, లెస్ దెన్కు లెఫ్ట్ సైడ్, లెస్ దెన్కు రైట్ సైడ్ సాల్వ్ చేయాలి. ఓకేనా. సో లెస్ దెన్కు లెఫ్ట్ సైడ్ అంతా ఈ టర్మ్ అనేది 3 + 2 + 4 అనేది లెస్ దెన్కు లెఫ్ట్ సైడ్ ఉంది, లెస్ దెన్ సింబల్కి. లెస్ దెన్ సింబల్కి రైట్ సైడ్ ఏముంది, 18/3 - 1 ఉంది. ఓకేనా. సో ఫస్ట్ లెస్ దెన్కు లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేయండి. 3 + 2 + 4 అంటే అన్ని అడిషన్ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ యాడ్. 3 + 2 ఎంత, 5. 5 + 4 9. 9 లెస్ దెన్ 18/3 - 1 అంటే ఫస్ట్ డివిజన్ తర్వాతనే కదా సబ్ట్రాక్షన్ చేసేది, అంతేగా. డివిజన్ తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తాము. 18/3 అన్నప్పుడు మన వాల్యూ ఏమొస్తుంది, 18/3 అంటే 3 6 18, అంతేనా. సో 3 6 18 వస్తుంది. 18 అంటే 6 - 1 ఉంటుంది అక్కడ. ఓకేనా. సో 18/3 అంటే ఏం రాయొచ్చు మనం, 6 రాయొచ్చు. 6 - 1. ఓకే. సో 9 లెస్ దెన్ 6 - 1 ఎంత, 5. అంటే 9 లెస్ దెన్ 5 అవుతుందా, కాదు. 9 అనేది గ్రేటర్ దెన్ 5 కదా ఎప్పుడైనా. ఓకే. సో 9 లెస్ దెన్ 5 వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఏంటిది, రాంగ్. ఓకే. సో నేను చెక్ ద థర్డ్ ఆప్షన్ చూద్దాం సార్. గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఇంటూ, ప్లస్, లెస్ దెన్ సింబల్ ఉంది, చేంజ్ చేద్దాం. నెక్స్ట్ యాజ్ పర్ ద క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, గ్రేటర్ దెన్ అంటే ప్లస్ ఇచ్చిండు. ఓకే. సో గ్రేటర్ దెన్ మీన్స్ ప్లస్, అండ్ లెస్ దెన్ మీన్స్ ఏమి ఇచ్చిండు ఇక్కడ, లెస్ దెన్ అంటే మైనస్. అండ్ ఇంటూ అంటే ఏమి ఇచ్చిండు క్వశ్చన్లో, గ్రేటర్ దెన్. సో ఇంటూ బదులు గ్రేటర్ దెన్. అండ్ ప్లస్ మీన్స్ డివిజన్ కదా, డివిజన్. అండ్ లెస్ దెన్ మీన్స్ ఏమి ఇచ్చిండు ఇక్కడ, మైనస్. ఓకే. సో నౌ రిమైనింగ్ నెంబర్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 3 2 4 8 4 2. ఓకేనా. సో ఇప్పుడు గ్రేటర్ దెన్ సింబల్ వచ్చింది. సో గ్రేటర్ దెన్కి లెఫ్ట్ సైడ్ అండ్ గ్రేటర్ దెన్కి రైట్ సైడ్ టర్మ్ మనం సాల్వ్. ఓకే. సో గ్రేటర్ దెన్కి లెఫ్ట్ సైడ్ అండ్ గ్రేటర్ దెన్కి రైట్ సైడ్ సాల్వ్ చేయాలి. సో గ్రేటర్ దెన్కి లెఫ్ట్ సైడ్ ఏమో 3 + 2 - 4 ఉంది. గ్రేటర్ దెన్కి రైట్ సైడ్ ఏమో 8/4 - 2 ఉంది. ఓకేనా. ఓకే. సో గ్రేటర్ దెన్కి లెఫ్ట్ సైడ్ ఏముంది, 3 + 2 - 4 ఉంది. గ్రేటర్ దెన్ సింబల్కి రైట్ సైడ్. ఓకేనా. సో ఈ గ్రేటర్ దెన్ సింబల్ కదా, మధ్యలో ఏముంది, గ్రేటర్ దెన్ సింబల్. దీనికి ఇటు సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ టర్మ్, అటు సైడ్ ఉంది రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్. ఓకే. సో సపరేట్ సాల్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఏముంది, 3 + 2 - 4 అంటే ఫస్ట్ అడిషన్ తర్వాత మనం సబ్ట్రాక్షన్ చేయాలి. యాజ్ పర్ ద రూల్ ఏంటి, అడిషన్ తర్వాతనే సబ్ట్రాక్షన్. అంటే 3 + 2 ఎంత, 5 - 4 గ్రేటర్ దెన్ 8/4 - 2 అన్నప్పుడు డివిజన్ తర్వాతనే సబ్ట్రాక్షన్ వచ్చేది. డివిజన్ తర్వాతనే సబ్ట్రాక్షన్ వస్తుంది. 8/4 అంటే ఎంత మనకు, 2, అంతేనా. 8/4 అంటే 4 1 జా 4 2 జా 8, అంతేనా. సో 8/4 బదులు ఏం రాయొచ్చు మనం, 2 రాయొచ్చు. 2 మైనస్ ఇక్కడ ఏముంది, 2 ఉంది. ఓకే. సో 5 - 4 వాల్యూ ఎంత మనకు, 1 గ్రేటర్ దెన్ 2 - 2 ఎంత, 0. సో 1 గ్రేటర్ దెన్ 0 కదా, అంతేనా. 1 అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 కదా, ఎందుకంటే 1 అనేది 0 కంటే ఎక్కువనే ఉంది కదా 1 అనేది. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో ఆప్షన్ ఏంటి, థర్డ్ ఆప్షన్ రైట్ వచ్చింది మనకు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ ప్లస్ లెస్ దెన్ ఇంటూ ప్లస్ లెస్ దెన్ ఉంది. సో ఇక్కడ ప్లస్ అంటే ఏంటి, ప్లస్ మీన్స్ ఏమి ఇచ్చిండు క్వశ్చన్లో, డివిజన్. అండ్ లెస్ దెన్ అంటే ఏమి ఇచ్చిండు, సబ్ట్రాక్షన్. ఓకే. అండ్ ఇంటూ అంటే ఏమి ఇచ్చిండు, గ్రేటర్ దెన్. అండ్ ప్లస్ మీన్స్ మళ్ళీ ఏమి ఇచ్చిండు, డివిజన్. అండ్ లెస్ దెన్ అంటే ఏమి ఇచ్చిండు, సబ్ట్రాక్షన్. ఓకే. నెంబర్స్ యాజ్ 3 రాయండి. 3 2 4
9 3 3 ఇచ్చిండు. ఓకే, సో గ్రేటర్ దెన్ ఇట్ సైడ్ ఉందంతా లెఫ్ట్ సైడ్ ఉందంతా లెఫ్ట్ హ్యాండ్ సైడ్, గ్రేటర్ దెన్ రైట్ సైడ్ ఉందంతా రైట్ హ్యాండ్ సైడ్. సో సపరేట్ సాల్వ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ డివిజన్ తర్వాతనే సబ్ట్రాక్షన్ కదా. 3/2 అంటే ఎంత మనకు 1.5. ఓకే, 1.5 మైనస్ 4 గ్రేటర్ దెన్ 9/3. డివిజన్ తర్వాతనే కదా సబ్ట్రాక్షన్ చేసేది. 9/3 అంటే ఎంత 3. 3 మైనస్ ఎంత 3. ఓకే, సో 1.5 మైనస్ 4. ఓకే, 4లోకి వెళ్ళి 1.5 తీసేస్తే 2.5. అదే 1.5లోకి వెళ్ళి 4 తీసేస్తే ఎంత మైనస్ 2.5. అంతేనా, ఇంత నెగిటివ్ నెంబర్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే స్మాల్ నెంబర్లోకి వెళ్ళి బిగ్ నెంబర్ తీసేసినాం, మైనస్ సబ్ట్రాక్ట్ చేసినాం కాబట్టి మనకి ఏమొచ్చింది నెగిటివ్ సింబల్ యాడ్ అయింది ముందు. ఓకే, సో మైనస్ 2.5 గ్రేటర్ దెన్ 3 మైనస్ 3 ఎంత 0. అంటే మైనస్ 2.5 గ్రేటర్ దెన్ 0 అవుతుందా, రాంగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నార్మల్గా మన నెంబర్ లైన్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇటు సైడ్ అంతా పాజిటివ్ నెంబర్స్ రాసినాం, ఇటు సైడ్ నెగిటివ్ నెంబర్ -1 -2 -3 -4. అంటే ఇక్కడ -2.5 అన్నప్పుడు -2.5 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఈ నెంబర్లో ఉంటుంది -2.5. సో ఇదేంటి 0 కంటే తక్కువ నెంబర్. ఓకేనా, -2.5 అంటే ఇది లెస్ దెన్ 0. ఎందుకంటే ఇటు ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తుంటే ఏమైతుంది, నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ ఏమో డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. సో ఇప్పుడు 0 ఇటు సైడ్ ఉంది, రైట్ సైడ్లో ఉంది, అంటే 0నే ఎక్కువ కదా -2.5 కంటే. ఓకే, సో ఓకే 0నే ఎక్కువ నెంబర్ -2.5 కంటే. కాకపోతే ఇక్కడ ఏమి వచ్చింది -2.5 గ్రేటర్ దెన్ 0 అన్నాడు. అంటే -2.5 గ్రేటర్ దెన్ 0 అన్నాడు కాబట్టి ఇట్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఓకే, సో మనకు వచ్చిన ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్లో ఏమి ఇచ్చింది, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇస్ ట్రూ అన్నాడు. సో ఈక్వేషన్ 3 ఇస్ ద ట్రూ. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్. లెట్ us discuss the next problem. ఓకే, చూడండి మా నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ ప్లస్ మీన్స్ ఇంటూ అన్నాడు, ఇంటూ మీన్స్ సబ్ట్రాక్షన్, మైనస్ అన్నాడు, డివిజన్ మీన్స్ ప్లస్ అన్నాడు, అండ్ మైనస్ మీన్స్ డివిజన్ అని ఇచ్చిండు. సో దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎంత అన్నాడు, 175 మైనస్ 25 డివైడెడ్ బై 5 ప్లస్ 20 ఇంటూ 3 ప్లస్ 10 అని ఇచ్చిండు. ఓకే, సో దిస్ ఇస్ ద గివెన్ క్వశ్చన్. సో ఫస్ట్ ఏమి ఇచ్చిండు ఇక్కడ ప్లస్ మీన్స్, ప్లస్ అంటే ఏమి ఇచ్చిండు, ప్లస్ మీన్స్ ఇంటూ అన్నాడు. ఓకే, అండ్ ఇంటూ మీన్స్ సబ్ట్రాక్షన్. సో ఇంటూ అంటే ఏంటి మైనస్, అండ్ డివిజన్ మీన్స్ ఎంత ప్లస్, డివిజన్ మీన్స్ ప్లస్ అన్నాడు. నెక్స్ట్ మైనస్ మీన్స్ డివిజన్ అన్నాడు. సో మైనస్ మీన్స్ డివిజన్. సో ఇది క్వశ్చన్లో ఇచ్చింది. సో దిస్ ఇస్ ద గివెన్ డాటా ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ చూడండి ఇక్కడ మైనస్, మైనస్ అంటే ఏం రాయాలి, మైనస్ మీన్స్ డివిజన్ కదా. సో ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ హియర్ డివిజన్ సింబల్. సో డివిజన్. ఓకే, నెక్స్ట్ డివిజన్ మీన్స్ అంటే డివిజన్ బదులు ఏం రాయొచ్చు ప్లస్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ డివిజన్ మనం ఏం రాయాలి ప్లస్. అండ్ ప్లస్ మీన్స్, ప్లస్ అంటే ఏమి ఇచ్చింది ఇక్కడ ఇంటూ, ప్లస్ మీన్స్ ఇంటూ, అండ్ ఇంటూ మీన్స్ ఇంటూ బదులు ఏమి ఇచ్చింది ఇక్కడ మైనస్. సో ఇంటూ మీన్స్ మైనస్ రాయాలి. అండ్ ప్లస్ మీన్స్ ప్లస్ అంటే ఏమి ఇచ్చిండు ప్లస్ బదులు ఇంటూ. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లస్ ఇంటూ రాసినాం. ఓకేనా, సో యాజ్ పర్ ద గివెన్ డేటా ఇక్కడ మైనస్ అంటే డివిజన్ ఇచ్చిండు, డివిజన్ రాసినాం. డివిజన్ అంటే ప్లస్ ఇచ్చిండు, ప్లస్ రాసినాం. ప్లస్ అంటే ఇంటూ ఇచ్చిండు, ఇంటూ రాసినాం. అండ్ ఇంటూ అంటే మైనస్ ఇచ్చిండు కాబట్టి మైనస్ రాసినాం. ప్లస్ అంటే ఇంటూ ఇచ్చిండు కాబట్టి ఇంటూ రాసేసినాం. ఓకే, సో రిమైనింగ్ నెంబర్స్ యాజ్ ది రాయండి. ఓకే, సో 175 ఇక్కడ 25 ఇక్కడ 5 ఇక్కడ 20 ఇక్కడ 3 ఇక్కడ 10. ఓకే, రిమైనింగ్ నెంబర్స్ అండి యాజ్ ది రాసినాం. సో తర్వాత యాజ్ పర్ ద బోర్డ్ మాస్ రూల్. సో బ్రాకెట్ తర్వాత హాఫ్ తర్వాత డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ కదా. సో ఫస్ట్ డివిజన్ తర్వాతనే ఇక్కడ ఏముంది డివిజన్, అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ద డివిజన్. అకార్డింగ్ టు ద రూల్ ఏం చేయాలి, సారీ అకార్డింగ్ టు ద రూల్ ఏం చేయాలి, ఇక్కడ డివిజన్ చేయాలి. ఓకేనా, సో డివిజన్ ఎక్కడ ఉంది, ఓన్లీ 2 టర్మ్స్ మధ్యలో డివిజన్ ఉంది. అంటే 175 డివైడెడ్ బై 25. ఓకే, సో 175 డివైడెడ్ బై 25 అంటే 25 7 జా ఎంత ఇది 175. ఓకే, సో 25 7 జా క్యాన్సిల్ అవుతుంది కదా. 175 డివైడెడ్ బై 25 అన్నప్పుడు 25 7 జా ఎంత అవుతుంది 175 అవుతుంది. సో ఈ టర్మ్స్, ఈ 2 టర్మ్స్ బాగా ఏమైనా 175 డివైడ్ బై 25 అంటే 7 రాయొచ్చు కదా. నెక్స్ట్ ప్లస్ ఏముంది పక్కన 5 ఇంటూ 20 మైనస్ 3 ఇంటూ 10. ఓకే, సో డివిజన్ ఆపరేషన్ అయిపోయింది, కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ అంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్. సో మల్టిప్లికేషన్ తర్వాతనే యూ హ్యావ్ టు డూ అడిషన్. ఓకే, సో అకార్డింగ్ టు ద రూల్ ఏంటి మల్టిప్లికేషన్ తర్వాతనే ఇక్కడ అడిషన్ వచ్చింది. సో మల్టిప్లికేషన్ ఈ 2 టర్మ్స్ మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది, ఈ 2 టర్మ్స్ మధ్యలో కూడా మల్టిప్లికేషన్ ఉంది. ఓకేనా, అంటే 5 ఇంటూ 20 ఉంది, ఇంకోటి 3 ఇంటూ 10 ఉంది. సో ఓకే, సో 5 ఇంటూ 20 ఎంత, 5 ఇంటూ 20 100 మనం. నెక్స్ట్ 3 ఇంటూ 10 ఎంత 30. సో మధ్యలో ఏముంది ఇక్కడ మైనస్, ప్లస్ ఇటు ప్లస్ 7 ఉంది. ఓకే, సో 520 ఇదా ఎంత 100, 3 10 30 రాసినాం. ఓకేనా, సో ఇటు ప్లస్ అని ఉంది, ఇటు మైనస్ అని ఉంది. సో ఫస్ట్ అడిషన్ తర్వాతనే సబ్ట్రాక్షన్ చేయాలి. అకార్డింగ్ టు రూల్ ఏముంది అడిషన్ తర్వాతనే మనకు సబ్ట్రాక్షన్ వచ్చింది కదా. సో 7 ప్లస్ 100. సో పాజిటివ్ టర్మ్స్ ఇవి రెండే పాజిటివ్, ఇది -30 అంటే నెగిటివ్ టర్మ్. 7 ప్లస్ 100 ఎంత 107 మైనస్
30. ఓకే, సో 107 వెళ్ళి 30 రిమూవ్ చేస్తే ఎంత వచ్చింది మనకు 77. ఓకే, సో 77 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చింది 77. ఓకే, లెట్ us discuss the one more question. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇఫ్ P మీన్స్ డివిజన్, T మీన్స్ ప్లస్, M మీన్స్ మైనస్ అండ్ D మీన్స్ మల్టిప్లికేషన్ ఇచ్చిండు. సో దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ వాల్యూ. సో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చింది అమ్మ P మీన్స్ డివిజన్ అన్నాడు. ఓకే, సో P మీన్స్ డివిజన్ అంతేనా. నెక్స్ట్ T మీన్స్ ప్లస్. ఓకే, సో T అంటే ఏమి ఇచ్చిండు ఇక్కడ ప్లస్. ఓకే, M మీన్స్ మైనస్. ఓకే, సో M అంటే ఏమి ఇచ్చిండు మనకు మైనస్ అండ్ D మీన్స్ మల్టిప్లికేషన్. ఓకే, సో D అంటే multiplication ఇచ్చిండు. ఓకే, సో దిస్ ఈస్ ద గివెన్ డేట్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, సో దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ వాల్యూ. ఓకే, ఈ వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకే, సో ఇన్ ప్లేస్ ఆఫ్ M, M అంటే ఏం రాయొచ్చు మనం, M మీన్స్ సబ్ట్రాక్షన్ అన్నారు కదా. సో ఇన్ ప్లేస్ ఆఫ్ M మనం ఏం రాస్తాం సబ్ట్రాక్షన్. ఓకే, అండ్ D మీన్స్, సో ఇన్ ప్లేస్ ఆఫ్ D అంటే ఏమి ఇచ్చిండు మల్టిప్లికేషన్ ఇంటూ, అంటే D అంటే ఇంటూ రాసినాం. ఓకే, సో నెక్స్ట్ P అంటే ఏంటి ఇన్ ప్లేస్ ఆఫ్ P డివిజన్, P మీన్స్ డివిజన్ కదా, P ప్లస్లో డివిజన్. T మీన్స్, సో T ప్లస్లో ఏంటి ప్లస్, సో T ప్లస్లో మనం ప్లస్ చేసినాం. ఓకేనా, సో రిమైనింగ్ నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్ రాండి. 12 ఇటు 12 ఇటు 28 ఇటు 7 ఇటు 15. ఓకేనా, సో నౌ యాజ్ పర్ ద బోర్డ్ మాస్ రూల్ ఫస్ట్ డివిజన్ తర్వాతనే మనం అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా మల్టిప్లికేషన్ ఏదైనా. ఓకేనా, సో ఫస్ట్ డివిజన్ తర్వాతనే కదా. సో ఫస్ట్ వీ హ్యావ్ టు డివైడ్ ద టర్మ్. ఇక్కడ డివిజన్ ఎక్కడ ఉంది, ఓన్లీ ఈ టర్మ్స్ మధ్య డివిజన్ ఉంది. ఓకే, 28/7 అంటే ఎంత 4. ఓకేనా, 28/7 అన్నప్పుడు ఎంత 7 4 28 కదా. సో ఈ రెండు వాల్యూస్ బదులు ఏం రావచ్చు 28/7 అంటే ఏం రావచ్చు మనం 4 రాయొచ్చు. దీని పక్కన ఏముంది ప్లస్ 15 ఉంది, ఇటు పక్కనేమో ఇంటూ 12 మైనస్ 12 ఉంది. ఓకేనా, సో 28/7 అంటే ఈ ప్లేస్లో ఉన్న 28/7 బదులు ఏం రాసినాం మనం 4 రాసినాం. సో దీని పక్కన ఉన్న 12 యాస్టీస్ రాసినాం, పక్కన ఇటు 12 యాస్టీస్ 15 కూడా యాస్టీస్ రాసినాం. ఓకేనా, సో నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్. ఓకేనా, సో మైనస్ ఉన్నది ఇంటూ ఉన్నది ప్లస్ ఉంది. ఫస్ట్ మల్టిప్లికేషన్ తర్వాతనే అడిషన్ ఇక్కడ. ఓకేనా, యాజ్ పర్ ద రూల్ మల్టిప్లికేషన్ తర్వాతనే అడిషన్. అంటే మల్టిప్లికేషన్ ఏముంది ఈ 2 టర్మ్స్కే మల్టిప్లికేషన్. అంటే 12 ఇంటూ 4 అంటే రెండు మల్టిప్లై 12 4 ఎంత 48. ఓకే, సో 48 ప్లస్ పక్కన ఏముంది 15 ఇటు ముందు మైనస్ 12 ఉంది. ఓకేనా, సో నౌ అడిషన్ తర్వాతనే సబ్ట్రాక్షన్. ఇక్కడ అడిషన్ ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది, రెండు ఆపరేషన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ అడిషన్ టర్మ్ చేయండి. అడిషన్ అంటే ఇక్కడ ఇది ప్లస్ 15 ఇది ప్లస్ 12 అంతేనా. ఇది మైనస్ 48 అంటే మైనస్ టర్మ్ తర్వాత చేయండి. ఫస్ట్ ప్లస్ పాజిటివ్ టర్మ్స్ యాడ్ చేయాలి. ఓకే, 12 ప్లస్ 15 ఎంత 27 మైనస్ 48. ఓకే, సో 27 మైనస్ 48, 48లోకి వెళ్ళి 27 తీసేస్తుందమ్మా. 8 మైనస్ 7 అంటే 1, 4 మైనస్ 2 అంటే 2 అంటే ఎంత 21. అదే 27లోకి వెళ్ళి 48 తీసేస్తుందా మైనస్ 21, ఎందుకంటే స్మాల్ నెంబర్కి వెళ్ళి బిగ్ నెంబర్ క్యాన్సిల్ చేసినాం కదా. సో ఇది ఏమవుతుంది ముందట మైనస్ సింబల్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, ఓకే, సో ద ఆన్సర్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్ ఎంత మనకు -21. ఓకే, సో -21 ఇస్ ద ఆన్సర్. సో లెట్ us discuss the next problem. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సో ఇఫ్ A గ్రేటర్ దెన్ B, B గ్రేటర్ దెన్ C, C గ్రేటర్ దెన్ D ఇచ్చిండు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ అన్నాడు. సో దీంట్లో ట్రూగా అంది ఇది. ఓకేనా, ఇచ్చిన ఆప్షన్లో 4 ఆప్షన్స్ ఇచ్చింది కదా. సో 3 ఆప్షన్స్ అనేది కరెక్ట్ ఉన్నాయి, 1 ఆప్షన్ అనేది రాంగ్ ఉంది, అది ఏ ఆప్షన్ అన్నాడు. సో విచ్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పేసి ఫైండ్ చేయాలి. సో ఓకేనా, సో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిన కండిషన్ ఏంటి ఇక్కడ A గ్రేటర్ దెన్ B ఇచ్చిండు. ఓకే, B గ్రేటర్ దెన్ C ఇచ్చిండు అండ్ C గ్రేటర్ దెన్ D ఇచ్చిండు. ఓకేనా, సో A గ్రేటర్ దెన్ B, B గ్రేటర్ దెన్ C, C గ్రేటర్ దెన్ D అని ఇచ్చిండు. ఓకేనా, సో ఇక్కడ A గ్రేటర్ దెన్ B ఫస్ట్ నుంచి దీని నుంచి రాసినాం. నెక్స్ట్ B అనేది గ్రేటర్ దెన్ C కదా. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు A గ్రేటర్ దెన్ B గ్రేటర్ దెన్ C రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ B గ్రేటర్ దెన్ C, C గ్రేటర్ దెన్ D అన్నప్పుడు ఓకే, సో B గ్రేటర్ దెన్ C, C గ్రేటర్ దెన్ D అన్నప్పుడు ఇక్కడ చూడండి B గ్రేటర్ దెన్ C అన్నప్పుడు C గ్రేటర్ దెన్ D ఈక్వేషన్ ప్రకారం. ఓకేనా, సో ఈక్వేషన్ ప్రకారం అంటే C గ్రేటర్ దెన్ D. ఓకే, అర్థమైందా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి చూడండి ఒకసారి. సో గివెన్ కండిషన్ ఏంటి క్వశ్చన్లో A గ్రేటర్ దెన్ B, B గ్రేటర్ దెన్ C, C గ్రేటర్ దెన్ D అని ఇచ్చేయండి. ఓకేనా, సో ఇది 3 ఇచ్చేయండు క్వశ్చన్లో. సో ఫస్ట్ A గ్రేటర్ దెన్ B రాద్దాం ఫస్ట్ ఇది. ఓకేనా, A గ్రేటర్ దెన్ B రాద్దాం, ఇట్లాగే ఆపేసేద్దాం ఇక్కడనే. సో తర్వాత మనకి ఇక్కడ B ఒకటి ఉందా, B గ్రేటర్ దెన్ C కదా. ఓకే, సో ఈ సెకండ్ కండిషన్ ప్రకారం ఏం రాయొచ్చు B గ్రేటర్ దెన్ C రాయొచ్చు. సో ఇక్కడికి ఆపేద్దాం. సో B గ్రేటర్ దెన్ C రాసినాం, ఓన్లీ C ఉంది. సో ఇక్కడ C గ్రేటర్ దెన్ D కదా, సో C గ్రేటర్ దెన్ D రాసినాం. ఓకేనా, సో A గ్రేటర్ దెన్ B, B గ్రేటర్ దెన్ C, C గ్రేటర్ దెన్ D. సో ఇచ్చిన ఈక్వేషన్ నుంచి మనకి ఏమొచ్చింది A గ్రేటర్ దెన్ B, B గ్రేటర్ దెన్ D, C గ్రేటర్ దెన్ D వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ ఏంది A గ్రేటర్ దెన్ D అన్నాడు. సో A గ్రేటర్ దెన్ D అన్నట్టేనా. సో ఎందుకంటే A అనేది B కంటే గ్రేటర్ ఉంటే B అనేది C కంటే గ్రేటర్ దెన్ ఉంది. C అంటే
డి కంటే గ్రేటర్ ఉంది, అంటే ఏ అనేది డి కంటే గ్రేటర్ ఉన్నట్టే కదా. సో ఏ వాల్యూ అనేది దీనికంటే ఎక్కువ ఉన్నట్టే కదా. సో ఏ గ్రేటర్ దెన్ డి, ఇట్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఓకేనా. సో క్వశ్చన్ ఏమన్నాడు, విచ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏమిచ్చింది, ఏ గ్రేటర్ దెన్ సి అన్నాడు. సో ఏ వాల్యూ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి అన్నప్పుడు ఏ కూడా గ్రేటర్ దెన్ సి అన్నట్టే కదా. ఓకేనా. సో ఏ వాల్యూ బి కంటే ఎక్కువ ఉంది, బి వాల్యూ సి కంటే ఎక్కువ ఉంది, అంటే ఏ వాల్యూ అనేది సి కంటే ఎక్కువ ఉన్నట్టే కదా. సో సి గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ డి గ్రేటర్ దెన్ ఏ అన్నాడు. సో డి అనేది గ్రేటర్ దెన్ ఏ అవుతుందా, ఏ అనేది గ్రేటర్ దెన్ డి అవుతుంది, డి గ్రేటర్ దెన్ ఏ కాదు కదా. సో ఇట్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ బి గ్రేటర్ దెన్ డి అన్నాడు. సో బి గ్రేటర్ దెన్ సి, సి గ్రేటర్ దెన్ డి అన్నప్పుడు బి అనేది గ్రేటర్ దెన్ డి అన్నట్టే కదా. సో ఇట్ ఈస్ ద రైట్ ఆప్షన్. సో ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ ఏమున్నాయి, ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. సో మనకు రాంగ్ ఆప్షన్ ఏంటిది, ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్, విచ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. సో ఏది నాట్ ట్రూ, ఆప్షన్ 3 ఇస్ ద నాట్ ట్రూ. ఓకే. సో లెట్ us discuss the next question. So plus means B, minus means G, into means C, division means C, equal to means D, greater than means A, less than means F. Then which one of the following equation is true అన్నాడు. ఓకే. సో ఇక్కడ ప్లస్ అంటే బి ఇవన్నీ ఇచ్చేసి ఈ ఇచ్చిన 4 ఆప్షన్లలో ఏది ట్రూ ఆప్షన్ అని అన్నాడు. ఓకేనా. సో ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ అన్నాడు కదా. ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ. సో దీనిలో కరెక్ట్ ఆప్షన్ ఏదనేది మనం చెప్పాలి. ఓకేనా. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ప్లస్ మీన్స్ బి. ఓకే. సో ప్లస్ అంటే ఏమి ఇచ్చిండు, బి. అండ్ నెక్స్ట్ మైనస్ మీన్స్ జీ అన్నాడు. సో మైనస్ మీన్స్ జీ. నెక్స్ట్ ఇంటూ మీన్స్ ఈ, ఇంటూ అంటే ఏమి ఇచ్చిండు, ఈ ఇచ్చిండు. ఓకేనా. సో నెక్స్ట్ డివిజన్ అండ్ మీన్స్ సి. సో డివిజన్ అంటే ఇంప్లైస్ ఎంత సి. ఓకే. సో ఈక్వల్ టు అంటే డి ఇచ్చిండు. సో ఈక్వల్ టు మీన్స్ డి. ఓకేనా. ఈక్వల్ టు అంటే డి ఇచ్చిండు. గ్రేటర్ దెన్ మీన్స్ ఏ అండ్ లెస్ దెన్ మీన్స్ ఎఫ్. ఓకే. సో గ్రేటర్ దెన్ మీన్స్ ఏ అండ్ లెస్ దెన్ మీన్స్ ఎఫ్ అని చెప్పేసి ఇచ్చిండు. సో దిస్ ఇస్ ద గివెన్ డేటా. సో క్వశ్చన్లో ఇచ్చిండు వాల్యూ. ఓకేనా. సో ఫస్ట్ మనం ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో సి బదులు ఏం పెట్టాలి, ఇక్కడ సి బదులు డివిజన్. ఓకేనా. సో సి బదులు మనం డివిజన్ ప్లేస్ చేసినాం. అండ్ డి బదులు ఏం ప్లేస్ చేయాలి, ఈక్వల్ టు. సో ఇన్ ప్లేస్ ఆఫ్ డి మనం ఈక్వల్ టు ప్లేస్ చేసినాం. నెక్స్ట్ బి బదులు ఇన్ ప్లేస్ ఆఫ్ బి ఏం ప్లేస్ చేయాలి, ప్లస్. ఓకేనా. సో బి బదులు ఏం ప్లేస్ చేసినాం, ప్లస్. సి బదులు ఏం ప్లేస్ చేయాలి, అకార్డింగ్ గివెన్ డేటా సి బదులు డివిజన్. ఓకే. సి బదులు డివిజన్ ప్లేస్ చేసినాం. నెక్స్ట్ జీ బదులు ఇన్ ప్లేస్ ఆఫ్ జీ. సో జీ అంటే ఏమి ఇచ్చింది ఇక్కడ మైనస్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ జీ మనం మైనస్ ప్లేస్ చేసినాం. నెక్స్ట్ నెంబర్స్ యాస్ట్ ఇది రాండి. ఇక్కడ 18. ఓకేనా. సో ఫస్ట్ నెంబర్ ఏంటి 18 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ 3, ఇక్కడ 6, ఇక్కడ 8, ఇక్కడ 4, నెక్స్ట్ ఇక్కడ 12. ఓకేనా. సో ఫస్ట్ ఈక్వల్ టు ఉందా, ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్, ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ సాల్వ్ చేయాలి. ఓకే. సో ఇంతకుముందు మనం ఒక ప్రీవియస్ ప్రాబ్లం ఏంటి, గ్రేటర్ దాన్ లెఫ్ట్ సైడ్, గ్రేటర్ దాన్ రైట్ సైడ్ సాల్వ్ చేసినాం కదా. ఇక్కడ సిమిలర్గా ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్, ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ సాల్వ్ చేయాలి. ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఏముంది, 18/3 ఉంది. ఓకే. ఓన్లీ 2 టర్మ్సే ఉన్నాయి. ఓకే. ఓన్లీ 2 నెంబర్సే ఉన్నాయి. ఓన్లీ ఒకటే ఆపరేషన్ ఉంది కాబట్టి 18/3 వాల్యూ ఎంత, 6. అంతేగా. 18/3 అంటే 3 1 3 6 18. ఓకే. నా 18/3 అంటే ఏమొచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. అంటే దీని ప్లేస్లో 6 రాయచ్చు. 6 ఈక్వల్ టు నెక్స్ట్ రైట్ సైడ్ టర్మ్ సాల్వ్ చేద్దాం. రైట్ సైడ్ ఏముంది, 6 + 8 డివైడెడ్ బై 4 - 12 ఉంది. అంటే ఇక్కడ 3 ఆపరేషన్ ఉంది. ఒకటేమో ప్లస్, ఇంకోటి డివిజన్, ఇంకోటి మైనస్ ఉంది. ఓకేనా. సో అంటే అడిషన్, డివిజన్, సబ్ట్రాక్షన్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ డివిజన్ తర్వాతనే అడిషన్, సబ్ట్రాక్షన్ వస్తుంది. అంటే ఫస్ట్ డివిజన్ టర్మ్ చేయాలి. అంటే డివిజన్ టర్మ్ ఏంటిది, 8 డివైడెడ్ బై 4 గా. 8/4 ఎంత వాల్యూ, 2. అంతేనా. సో 8/4 అంటే ఏంటి, ఇక్కడ 4 1 4 2 కదా. సో 8/4 బదులు ఏం రావచ్చు, ఈ వాల్యూ బదులు 8/4 బదులు మనం 2 రాయచ్చు. ముందేముంది ప్లస్ 6 ఉంది, తర్వాత -12 ఉంది. ఓకే. సో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అంటే ఫస్ట్ అడిషన్ తర్వాతనే మనం సబ్ట్రాక్షన్ చేయాలి. అడిషన్ అంటే 6 + 2 ఎంత, 8. ఓకేనా. 6 + 2 అంటే 8 - 12. ఓకే. 8 - 12 అంటే వాల్యూ ఎంత, మళ్ళీ 12 - 8 అంటే 4 కదా. అది 8 - 12 అంటే -4. ఓకేనా. సో 8 - 12 అంటే ఏమైంది, -4. సో ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది మనకు, 6 వచ్చింది. రైట్ సైడ్ ఏమొచ్చింది, -4 వచ్చింది. రెండు ఈక్వల్ అవుతాయా, కావు కదా, నాట్ ఈక్వల్ కదా. సో రెండు నాట్ ఈక్వల్. కాకపోతే ఇక్కడ ఈక్వల్ సింబల్ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. అంతేనా, అర్థమైందా. సో లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది, 6 వచ్చింది. రైట్ సైడ్ ఏమొచ్చింది, -4 వచ్చింది. రెండు ఈక్వల్ అయితే, ఈక్వల్ టు సింబల్ ఉంది కదా, రెండు ఈక్వల్ అయితే కావు. సో ఇట్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ ఏంటి, ఏ అంటే ఏం పెట్టచ్చు ఇక్కడ, ఏ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ అంటే గ్రేటర్ దెన్, అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఈ బదులు ఏమున్నది, ఇంటూ, అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ బి అంటే ప్లస్, అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ జీ అంటే ఏముందమ్మా, మైనస్, అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ బి మళ్ళీ బి ప్లస్లో ఏముంది, ప్లస్. ఓకేనా. సో ఇక్కడ సింబల్స్ అన్ని చేంజ్ చేసినాం. నెక్స్ట్ 18 నెంబర్స్ రాయండి. 3, తర్వాత 6, తర్వాత 8, తర్వాత 4, తర్వాత 12. ఓకేనా.
సో ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ ఉంది. సో గ్రేటర్ దెన్కు లెఫ్ట్ సైడ్, గ్రేటర్ దెన్కు రైట్ సైడ్ సపరేట్ సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో గ్రేటర్ దెన్కి లెఫ్ట్ సైడ్, గ్రేటర్ దెన్కి రైట్ సైడ్. సో ఈ 18 అనేది దీనికంటే గ్రేటర్ వచ్చింది అనుకోండి, ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఒకసారి చెక్ చేద్దాం కరెక్ట్ అయినా కదా. ఓకే. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకటే టర్మ్ ఉంది కాబట్టి ఇట్లనే వదిలిద్దాం. సో రైట్ సైడ్ ఏంటిది, ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ ఉంది. అంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ తర్వాతనే అడిషన్ అయినా సబ్ట్రాక్షన్, అంతే కదా. మల్టిప్లికేషన్ తర్వాతనే అడిషన్ సబ్ట్రాక్షన్ అకార్డింగ్ టు ద బోర్డ్ మాస్ రూల్. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ టర్మ్ చేద్దాం. 3 6 ఎంత 18. అంటే ఇవి రెండే కదా మల్టిప్లై అంటాం, ఇంకెక్కడ లేదు మల్టిప్లికేషన్. 3 6 18. 18 ప్లస్ 8 -4 ప్లస్ 12. -4 ప్లస్ 12. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏముంది టర్మ్ 18 ఉంది. ఓకేనా. సో లెఫ్ట్ సైడ్ టర్మ్ 18 ఇట్లా ఉంది. రైట్ సైడ్ టర్మ్లో సాల్వ్ చేసినాం. ఫస్ట్ బోర్డ్ మాస్ రూల్ ప్రకారం 3 6 18 సాల్వ్ చేసినాం. ప్లస్ 8 -4 ప్లస్ 12. ప్లస్ 12 ఓకే సార్. ప్లస్ 12 నోట్ చేసినాం. నోట్ చేసినాక తర్వాత లెఫ్ట్ సైడ్ 18 ఉంది. రైట్ సైడ్ ఏముంది 18 ప్లస్ 8 -4 ప్లస్ 12 కదా. ఫస్ట్ అడిషన్ తర్వాతనే సబ్ట్రాక్షన్, అంతే కదా. అకార్డింగ్ టు ద రూల్ ఏంటి, అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్. ఇక్కడ అడిషన్ టర్మ్స్ అంటే పాజిటివ్ టర్మ్స్ ఏమున్నాయమ్మా, 18 ప్లస్ 8 ప్లస్ 12. అంటే 4 టర్మ్స్ అడిషన్ టర్మ్స్. సో 18 ప్లస్ 12 ఎంత 30 ప్లస్ 8 ఎంత 38. 38 -4. ఓకే. సో 18 ప్లస్ 8 ప్లస్ 12 అడిషన్ టర్మ్స్ యాడ్ చేసినాక -4. ఓకేనా. సో -4 ఉంది. సో ఇక్కడ 38 -4 ఎంత 34. సో 18 గ్రేటర్ దెన్ 34 అవుతుందా కాగా. 18 అనేది లెస్ దెన్ 34. బట్ ఇక్కడ ఏమొచ్చింది మనకి 18 గ్రేటర్ దెన్ 34 వచ్చింది కాబట్టి దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. ఓకేనా. సో నా లెటర్ చెక్ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఓకేనా. సో థర్డ్ ఆప్షన్లో ఇక్కడ 18C 3G 6B 8B 4D 12 అని ఇచ్చింది కదా. సో ఇన్ ప్లేస్ ఆఫ్ సి అంటే ఏంటి, ఇక్కడ సి మీన్స్ డివిజన్. ఇన్ ప్లేస్ ఆఫ్ సి ఏం పెట్టచ్చు, డివిజన్. నెక్స్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ జీ బాల్ ఏం పెట్టచ్చు, సబ్ట్రాక్షన్ మైనస్. అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ బి మళ్ళీ బి బాల్ ప్లస్, మళ్ళీ ఇన్ ప్లేస్ ఆఫ్ బి ప్లస్, ఇన్ ప్లేస్ ఆఫ్ డి ఏంటి ఈక్వల్ టు. ఓకేనా. సో ఇక్కడ నెంబర్స్ అండ్ యాస్ట్ ఇస్ 18, నెక్స్ట్ 3, తర్వాత 6, తర్వాత 8, తర్వాత 4, తర్వాత 12. ఓకే. సో ఇక్కడ ఏ సింబల్ ఉంది, ఈక్వల్ టు ఉంది. గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్ లేదు, ఈక్వల్ టు ఉంది. సో ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్, ఈక్వల్ టు రైట్ సైడ్. ఒకవేళ గ్రేటర్ దెన్ సింబల్ ఉంటే గ్రేటర్ దెన్ లెఫ్ట్ సైడ్, గ్రేటర్ దెన్ రైట్ సైడ్. ఒకవేళ లెస్ దెన్ సింబల్ ఉంటే లెస్ దెన్ లెఫ్ట్ సైడ్, లెస్ దెన్ రైట్ సైడ్ సాల్వ్ చేయాలి. ఓకే. సో ఈక్వల్ టు సింబల్ ఉంది కదా, ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్, ఈక్వల్ టు రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టర్మ్ ఒకటే టర్మ్ ఉంది కదా, ఓన్లీ 12. సో ఇట్లా ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ డివిజన్, సబ్ట్రాక్షన్, అడిషన్ సింబల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ డివిజన్ తర్వాతనే మనం అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా, అంతే కదా. అకార్డింగ్ టు రూల్ డివిజన్ తర్వాతనే అడిషన్ సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ డివిజన్ టర్మ్ చేద్దాం. 18/3 ఎంత 6, అంతే కదా. 18/3 అంటే 3 1 3 6 అంతేనా. సో 18/3 అంటే 6 రాయొచ్చు ఇక్కడ. -6 ప్లస్ 8 ప్లస్ 4 ఈక్వల్ టు ఎంత 12 అన్నట్టు, అంతే కదా. ఓకే. సో ఈక్వల్ టు ఎంత 12. ఓకే. సో 18/3 బాల్ ఏం రాసినాం 6 రాసినాం. -6 ప్లస్ 8 ప్లస్ 4 ఈక్వల్ టు 12. ఓకే. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏముంది ఆపరేషన్, మైనస్ ప్లస్ ప్లస్. అంటే అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. అంటే ఫస్ట్ అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. అడిషన్ తర్వాతనే మనం ఏం చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం ఇక్కడ. ఓకే. సో అడిషన్ టర్మ్స్, పాజిటివ్ టర్మ్స్ ఏంటి, ఇక్కడ 6 పాజిటివ్ టర్మ్, ప్లస్ 8 ప్లస్ 4 ఇవన్నీ పాజిటివ్ టర్మ్. సో 6 ప్లస్ 4 ఇస్ 10. 10 ప్లస్ 8 ఎంత 18. సో 18 - 6 ఇటు. ఓకే. సో 18 - 6 ఈక్వల్ టు ఎంత 12. ఓకే. లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది 6 ప్లస్ 8 ప్లస్ 4 ఎంత 18 - 6. సో 18 - 6 ఎంత 12. సో 12 ఈక్వల్ టు 12 వచ్చిందా. రెండు ఈక్వల్ కదా, లెఫ్ట్ సైడ్ 12 ఉంది, రైట్ సైడ్ కూడా 12. ఓకేనా. ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ 12 వచ్చింది మనకు వాల్యూ, ఈక్వల్ టు రైట్ సైడ్ కూడా 12 ఉంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే. సో ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. ఒకవేళ అది కూడా రైట్ వస్తుందా రాంగ్ వస్తుందా తెలిస్తే కదా. ఓకే. సో లెట్ us చెక్ ఫర్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఎఫ్ అంటే ఏముంది ఇక్కడ, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ లెస్ దెన్. ఓకే. ఎఫ్ అంటే లెస్ దెన్ ఉంది. అండ్ బి అంటే ప్లస్. అండ్ ఈ అంటే ఏముంది అక్కడ ఇంటూ. సో ఈ అంటే ఇంటూ ఉంది. నెక్స్ట్ జీ అంటే మైనస్. ఓకే. అండ్ ఈ అంటే మళ్ళీ ఇంటూ. ఓకే. సో నెంబర్స్ యాజ్ టీజ్ రాద్దాం ఇక్కడ. ఓకే. సో 18 ఇటు 3 ఇటు 6 8 4 12 ఉంది. ఓకేనా. సో ఇక్కడ లెస్ దెన్ సింబల్ ఉంది. లెస్ దెన్కు లెఫ్ట్ సైడ్, లెస్ దెన్కు రైట్ సైడ్ సాల్వ్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ ఒకటే నెంబర్ ఉంది కదా 18, ఇట్లా లీవ్ ఇట్. రైట్ సైడ్ సాల్వ్ చేద్దాం. రైట్ సైడ్ ఏముందమ్మా, ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ, అంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్, సబ్ట్రాక్షన్, అడిషన్ ఆపరేషన్ ఉంది. అంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ తర్వాత మనం అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా చేస్తాం. సో మల్టిప్లికేషన్ ఆపరేషన్ దేనికి ఉంది, ఓన్లీ 6 × 8 4 × 12. అంటే ఈ రెండు నెంబర్స్కి ఉంది, ఈ రెండు నెంబర్స్కి మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఉంది. సో 6 8 ఎంత 48, దీని వల్ల రాయొచ్చు. నెక్స్ట్ 4 × 12 4 12 ఎంత 48. ఓకే. సో మధ్యలో ఏముంది మైనస్ సైన్, ముందట ప్లస్ ఇటు 3 ఉంది. సో లెస్ దెన్ ఇక్కడ ఎంత 18. సో 18 లెస్ దెన్ ఇటు 3
ప్లస్ 6 ఇంటూ 8 ఎంత 48 మైనస్ 4 ఇంటూ 12 ఎంత మైనస్ 48 ఓకేనా. సో ఇక్కడ 3 ప్లస్ 48 మైనస్ 48 ఉంది ఓకేనా. సో రైట్ సైడ్ ఏమో 3 ప్లస్ 48 మైనస్ 48 అంటే ఫస్ట్ అడిషన్ తర్వాతనే సబ్ట్రాక్షన్. సో అంటే 3 ప్లస్ 48 ఇవి రెండు పాజిటివ్ టర్మ్స్ రెండు యాడ్ చేయండి. ఫస్ట్ 3 ప్లస్ 48 ఎంత మన వాల్యూ 51 మైనస్ 48 ఓకేనా. సో 3 ప్లస్ 48 అంటే 51 మైనస్ ఈ 48 ముందేముంది 18. సో 18 లెస్ దెన్ 51 మైనస్ 48 ఎంత మనకు 3 వచ్చింది. అంటే 18 లెస్ దెన్ 3 అవుతుంది. 18 అనేది గ్రేటర్ దెన్ 3 కదా. సో ఇక్కడ ఏమొచ్చింది 18 లెస్ దెన్ 3 వచ్చింది కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్ ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ మనకు రాంగ్ వచ్చింది, సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ రాంగ్. సో ఏ ఆప్షన్ కరెక్ట్ వచ్చింది ఓన్లీ థర్డ్ ఆప్షన్. సో క్వశ్చన్లో ఏమడిగిండు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ ట్రూ అన్నాడు. సో ఆప్షన్ 3 ఇస్ ద ట్రూ ఆప్షన్ ఓకేనా. సో ఆప్షన్ 3 ఇస్ ద ట్రూ ఓకే. సో దిస్ ఈస్ ద ఆన్సర్. లెట్ us చెక్ ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో a plus b greater than c plus d అన్నాడు అండ్ b plus c greater than a plus d అన్నాడు. దెన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అన్నాడు. 4 ఆప్షన్స్ ఇచ్చినాం. సో ఫస్ట్ గివెన్ ఏంటి ఇక్కడ a plus b greater than c plus d ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిండు. నెక్స్ట్ తర్వాత ఇంకో ఆప్షన్ ఏమి ఇచ్చిండు b plus c greater than a plus d అని ఇచ్చిండు. ఓకే ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ అనుకోండి ఓకే. సో ఫస్ట్ది సెకండ్ లాస్ట్ రాష్ట్రం. సో ఫస్ట్ దానికి గ్రేటర్ దెన్ సింబలే ఉంది రెండింటి బదులు, అండ్ సెకండ్ దానికి కూడా గ్రేటర్ దెన్ సింబలే ఉంది ఓకేనా. సో ఇచ్చిన క్వశ్చన్లో సో రెండు గ్రేటర్ దెన్ సింబల్ అని ఫస్ట్ రెండు యాడ్ ఫస్ట్ అండ్ సెకండ్ రెండు యాడ్ చేసినాం అనుకోండి ఏమొస్తుంది ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఓకే. లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది a ప్లస్ b ప్లస్ c వచ్చింది. గ్రేటర్ దెన్ రెండింటి గ్రేటర్ దెన్ సింబలే కదా అందుకే యాడ్ చేసినాం ఓకే. అండ్ c ప్లస్ d ప్లస్ a ప్లస్ d వస్తుంది రైట్ సైడ్. c ప్లస్ d ప్లస్ a ప్లస్ d వచ్చింది ఓకేనా. సో ఫస్ట్ ఏంటి a ప్లస్ b ప్లస్ b ప్లస్ c లెఫ్ట్ సైడ్ యాడ్ చేసినాం. నెక్స్ట్ c ప్లస్ d ప్లస్ a ప్లస్ d రైట్ సైడ్ యాడ్ చేసినాం. సో రెండింటికి సేమ్ సింబల్ ఉంది కాబట్టి ఓకే. సో నెక్స్ట్ a ప్లస్ b ప్లస్ b ఎంత 2b ప్లస్ c ఓకే. సో a ప్లస్ b ప్లస్ b ఎంత 2b ప్లస్ c గ్రేటర్ దెన్ c ప్లస్ d ప్లస్ a ప్లస్ d అంటే d ప్లస్ b ఎంత 2d. సో c ప్లస్ d ప్లస్ d ఎంత 2d ప్లస్ a రాసినాం ఓకేనా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన కామన్ టర్మ్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. సో ఈ గ్రేటర్ దెన్కు లెఫ్ట్ సైడ్ గ్రేటర్ దెన్కు రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సి కామన్ ఉంది, సి క్యాన్సిల్ చేసినాం ఎందుకంటే ఇటున్న సి ఏమైతే మైనస్ సి అవుతుంది, ఇటు వస్తే మైనస్ సి అవుతుంది అంటే మైనస్ సి ఏమైతే క్యాన్సిల్ అవుతుంది ఓకేనా. ఇటు సైడ్ ఉన్న ప్లస్ సి ఇటు వస్తే మైనస్ అంటే సి మైనస్ సి ఏమైతే క్యాన్సిల్ చేయొచ్చు ఓకేనా. సో అంటే కామన్ టర్మ్స్ క్యాన్సిల్ చేసినాం. సిమిలర్ ఏ ఉన్న ఏ కూడా క్యాన్సిల్ అవుతాయి ఓకే. సో మిగిలింది ఏంటమ్మా ఇక్కడ 2b గ్రేటర్ దెన్ 2d ఇచ్చింది. సో 2b గ్రేటర్ దెన్ 2d అన్నప్పుడు 2 2 కామన్గా క్యాన్సిల్. సో b గ్రేటర్ దెన్ d వచ్చింది. సో b గ్రేటర్ దెన్ d ఆప్షన్లో ఉందా చెక్ చేయండి. b గ్రేటర్ దెన్ d ఉందా, d గ్రేటర్ దెన్ b ఉంది. సో ఇట్ ఇస్ రాంగ్. b గ్రేటర్ దెన్ d అంటే ఆప్షన్ 4th ఓకేనా. b గ్రేటర్ దెన్ d ఆప్షన్ 4th ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అన్నాడు. సో ఆప్షన్ 4 ఇస్ ద ట్రూ ఓకే. సో దిస్ ఇస్ ద ఆన్సర్. లెట్ us చెక్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే చూడండి అమ్మా నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ రైట్ ఆరో మీన్స్ ప్లస్ అన్నాడు, లెఫ్ట్ ఆరో అంటే ఏముంది మైనస్ అన్నాడు, అప్ ఆరో అంటే డివిజన్ అండ్ డౌన్ ఆరో అంటే ఇంటూ అన్నాడు, సైడ్ ఆరో ఈక్వల్ టు ఇచ్చిండు ఓకేనా. సో దెన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ. సో ఇచ్చిన ఆప్షన్లలో ఏ ఆప్షన్ అనేది ట్రూ అని చెప్పేసి క్వశ్చన్లో ఇచ్చిండు ఓకేనా. సో ఫస్ట్ గివెన్ డేటా రాద్దాం. సో గివెన్ డేటా ఏంటి ఇక్కడ రైట్ ఆరో అంటే ఏమి ఇచ్చిండు, రైట్ ఆరో మీన్స్ ప్లస్ అన్నాడు ఓకేనా. సో రైట్ ఆరో అంటే ప్లస్ అండ్ లెఫ్ట్ ఆరో అంటే మైనస్. సో లెఫ్ట్ ఆరో మీన్స్ మైనస్, అప్ ఆరో అంటే డివిజన్ అండ్ డౌన్ ఆరో అంటే ఇంటూ, నెక్స్ట్ సైడ్ ఆరో అంటే ఈక్వల్ టు అన్నాడు. సైడ్ ఒక సైడ్కి ఉంది ఆరోను ఈక్వల్ టు అని చెప్పేసి ఇచ్చింది. సో దిస్ ఈస్ ద గివెన్ డేటా. ఇది క్వశ్చన్లో ఇచ్చిన గివెన్ డేటా ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. సో లెఫ్ట్ ఆరో అంటే ఏమి ఇచ్చిండమ్మా ఇక్కడ మైనస్ అన్నాడు. సో దీని వల్ల ఏం రాయొచ్చు ఇక్కడ ఈ ప్లేస్లో ఈ సింబల్ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం మైనస్ రాయొచ్చు ఓకే. సో అప్ ఆరో అంటే ఏమి ఇచ్చిండు ఇక్కడ, అప్ ఆరో అంటే డివిజన్ అంతే కదా. సో ఈ ప్లేస్లో అప్ అంటే డివిజన్ రాయొచ్చు. నెక్స్ట్ డౌన్ అంటే, సో డౌన్ ఆరో అంటే ఏమి ఇచ్చిండు ఇంటూ. సో ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం ఇంటూ రాయొచ్చు. నెక్స్ట్ సైడ్ వన్ సైడ్ ఆరో ఏమి ఇచ్చిండు ఇక్కడ ఈక్వల్ టు అంటే ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు ఈక్వల్ టు ఓకేనా. సో నా నెంబర్స్ అన్ని యాస్టీజ్ రాద్దాం. ఇక్కడ 7, ఇక్కడ ఏముంది 43, ఇక్కడ 6, ఇక్కడ 1, 2, 4 ఓకేనా. సో ఇప్పుడు ఈక్వల్ టుకు లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టుకు రైట్ సైడ్ చెక్ చేసుకోవాలి ఓకేనా. సో
ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది 4 ఉంది కాబట్టి ఒకటి లీవ్ ఇట్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ నెంబర్ సాల్వ్ చేద్దాం. సో లెఫ్ట్ సైడ్ నెంబర్ ఏముంది మైనస్ డివిజన్ ఇంటూ ఉంది. సో ఫస్ట్ డివిజన్ తర్వాతనే మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్. అంతేనా, డివిజన్ తర్వాతనే మల్టిప్లికేషన్ చేస్తాను. అంటే 43 డివైడెడ్ బై 6 చేద్దాం. ఓకే, సో 43 డివైడెడ్ బై 6 అంటే 43 పోద్దా 6 టేబుల్లో పోదు కదా. సో 43 డివైడెడ్ బై 6 చేయండి. 6 7 జా ఎంత 42. సో రిమైండర్ ఎంత వచ్చింది మనకు 1. సో పాయింట్ 0 ప్లస్ చేయాలి. 6 1 జా 6 రిమైండర్ 4 పాయింట్ తర్వాత 0 ప్లస్ 6 6 జా 36 అంటే అప్రాక్సిమేట్లీ 7.16. సో దీని బదులు ఏం రాయొచ్చు మనం 7.1 అని రాయొచ్చు, అప్రాక్సిమేట్ నెంబర్ రాద్దాం. ఓకే, సో ముందు ఏముంది మైనస్ ఇంటూ 1 ఉంది. ఓకే, సో 43 డివైడెడ్ బై 6 బదులు ఏం రాసినాం మనం 7.1 రాసినాం. సో ఈక్వల్ టు ఏం కావాలి 4. ఓకే, సో 7 మైనస్ 43 డివైడెడ్ బై 6 అంటే ఏం రాసినాం 7.1 ఇంటూ 1 ఈక్వల్ టు 4 అని చెప్పేసి రాసినాం. నెక్స్ట్ ఇంటూ మల్టిప్లికేషన్ తర్వాత సబ్ట్రాక్షన్. సో అంటే 7.1 ఇంటూ 7 ఎంత 7.1. అంతేగా ఏ నెంబర్ అయినా 1 మల్టిప్లై అయితే ఏమవుతుంది అదే నెంబర్ కదా. ఓకే, సో 7.1 ఇంటూ 1 ఎంత 7.1. ముందు ఏముంది మైనస్ ముందు 7 ఉంది. ఓకే, ఈక్వల్ టు ఏంటి ఇక్కడ 4 రావాలి. ఓకేనా, సో 7 మైనస్ 7.1 అంటే స్మాల్ నెంబర్లోకి వెళ్ళి బిగ్ నెంబర్ ఇచ్చినాం అంటే మైనస్ 0.1 వస్తుంది. ఈక్వల్ టు 4 అవుతుందా, కాదు కదా. మైనస్ 0.1 ఈక్వల్ టు 4 అయితే నాట్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ రైట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఓకే, సెకండ్ ఆప్షన్ డౌన్ యారో అంటే ఏమి ఇచ్చిండు ఇక్కడ ఇంటూ. ఓకే, సో అప్ యారో అంటే డివిజన్ అండ్ రైట్ యారో ఏమి ఇచ్చిండమ్మా ప్లస్ అండ్ లెఫ్ట్ యారో మైనస్. ఓకే, సైడ్ వన్ సైడ్ యారో ఏమి ఇచ్చిండు ఈక్వల్ టు. ఓకే, సో నా నెంబర్స్ అన్నీ యాక్చువల్లీ రాసేద్దాం. ఓకే, ఇక్కడ ఏముంది 3 ఉంది 3 నెక్స్ట్ 6 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 మళ్ళీ 6 మళ్ళీ 5. ఓకేనా, సో ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ సాల్వ్ చేయండి. ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది 5 ఉంది కాబట్టి లీవ్ ఇట్. సో ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని సాల్వ్ చేద్దాం ఫస్ట్. సో దీంట్లో ఫస్ట్ ఏం చేయాలి డివిజన్ తర్వాతనే వేరే ఆపరేషన్. అంతే కదా, డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ అయినా అడిషన్ అయినా అంతేనా. ఫస్ట్ డివిజన్ అంటే 6 డివైడెడ్ బై 2 టర్మ్. 6 డివైడెడ్ బై 2 అంటే ఏంటిది 3 అంతే కదా. 6/2 ఎంత 2 1 జా 2 3 జా 6. ఓకే, సో 6/2 బదులు ఏం రాయొచ్చు ఇక్కడ మనం 3 రాయొచ్చు. ఓకే, సో ఇంటూ ముందేముంది 3 ఉంది ప్లస్ 3 మైనస్ 6 ఈక్వల్ టు 5. ఓకేనా, సో ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ 6/2 ఏం రాసినాం 3 రాసినాం. ముందర 3 యాస్టీజ్ ఉంది, ఇటు 3 కూడా యాస్టీజ్ ఉంది. ఓకేనా, మైనస్ 6 ఈక్వల్ టు 5 యాస్టీజ్ రాసినాం. నెక్స్ట్ తర్వాత మల్టిప్లికేషన్ తర్వాతనే అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా అంతే కదా. మల్టిప్లికేషన్ తర్వాతనే అడిషన్ తర్వాతనే సబ్ట్రాక్షన్. సో 3 3 ఇజా అంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ ఉంది. సో 3 ఇజా ఎంత 9 9 ప్లస్ ఇటు 3 మైనస్ 6 ఈక్వల్ టు 5. ఓకే, సో ఫస్ట్ అడిషన్ తర్వాతనే మళ్ళీ సబ్ట్రాక్షన్ అంతేనా. అడిషన్ తర్వాతనే సబ్ట్రాక్షన్. సో 9 ప్లస్ 3 ఎంత 12 మైనస్ 6 ఈక్వల్ టు ఎంత 5. ఓకే, సో 12 మైనస్ 6 ఎంత 6 6 ఈక్వల్ టు 5 కాదు కదా. 6 ఈక్వల్ టు 5 ఎందుకైతే 6 ఈక్వల్ టు 6 కావాలి కాకపోతే. సో దిస్ ఈజ్ ఆల్సో ద రాంగ్ ఆప్షన్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ తప్పే వచ్చింది, సెకండ్ ఆప్షన్ తప్పే వచ్చింది. లెట్ us చెక్ ఫర్ ద థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్లో రైట్ యారో అంటే ఏమి ఇచ్చిండు ప్లస్ అండ్ లెఫ్ట్ యారో ఏమి ఇచ్చిండు మైనస్. అప్ యారో ఏమి ఇచ్చిండు డివిజన్ అండ్ సైడ్ ఎంత ఇచ్చిండు ఈక్వల్ టు. సో నెంబర్స్ అన్నీ యాస్టీ రాద్దాం. ఇటు 5 ఉంది, ఇక్కడ 7, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 4 ఉంది. ఓకేనా, సో నా ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ చూడండి. సో ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది 4 ఉంది కాబట్టి లీవ్ ఇట్. ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేద్దాం. సో 3 డివైడెడ్ బై 2 అంటే ఫస్ట్ డివిజనే చేయాల్సింది. సో 3 డివైడెడ్ బై 2 అంటే ఎంత 3/2 1.5 మైనస్ ముందట ఏముంది 7 ప్లస్ 5 ఈక్వల్ టు ఏం రావాలి 4 రావాలి. చెక్ చేద్దాం. నెక్స్ట్ తర్వాత అడిషన్ తర్వాతనే సబ్ట్రాక్షన్ అకార్డింగ్ టు ద బోర్డ్ మాస్ రూల్. అంటే 5 ప్లస్ 7 ఎంత 12 మైనస్ 1.5 ఈక్వల్ టు 4. 12 మైనస్ 1.5 అంటే మన వాల్యూ ఏమొస్తుంది 10.5. సో 10.5 ఈక్వల్ టు 4 అవుతుందా కాదు కదా. 10.5 ఈక్వల్ టు 4 అయితే కాదు కదా. సో ఇట్ ఈస్ రాంగ్ ఆప్షన్. లెట్ us చెక్ ఫర్ ద ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం. సో డౌన్ యారో ఏమి ఇచ్చిండు ఇంటూ. నెక్స్ట్ లెఫ్ట్ యారో ఏమి ఇచ్చిండమ్మా మైనస్. నెక్స్ట్ రైట్ యారో బదులు ప్లస్ అండ్ సైడ్ యారో ఏమి ఇచ్చిండు ఈక్వల్ టు. సో ఇక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్ 6 ఇక్కడ 2 ఇక్కడ 6 ఇక్కడ 5 ఇక్కడ 2. ఓకేనా, సో ఈ నెంబర్స్ అన్నీ యాస్టీజ్ రాసినాం. ఇది 2 ఇది 5 6 2 6 రాసినాం. సో ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ చూడండి. ఓకే, ఇది మైనస్ కదా లెఫ్ట్ హ్యాండ్. ఓకే, సో ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్. సో రైట్ సైడ్ ఏముంది 6 ఉంది. సో లీవ్ ఇట్. లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ తర్వాతనే అడిషన్. సో 2 5 మల్టిప్లికేషన్ రెండింటిగా 2 5 అంతా 10 మైనస్
ఇక్కడ ఏమో 6 ప్లస్ 2 ఈక్వల్ టు 6. సో ఫస్ట్ అడిషన్ తర్వాతనే సబ్ట్రాక్షన్, అంటే పాజిటివ్ టర్మ్స్ ఏంటి ఇక్కడ 10 ప్లస్ 2, 10 ప్లస్ 2 అంటే ఎంత 12, 12 మైనస్ 6 ఈక్వల్ టు ఎంత 6 రావాలి. అంటే 12 మైనస్ 6 అంటే 6 కదా, 6 ఈక్వల్ టు 6 వచ్చిందా, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్ ఏముంది సేమ్ ఈక్వల్ టర్మ్ ఉంది, సేమ్ టర్మ్ ఉంది కాబట్టి సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ ఆప్షన్. లెట్ us solve the next problem. Okay, next question చూడండి అమ్మా. సో ఇంటూ మీన్స్ డివిజన్, మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ మీన్స్ ప్లస్, ప్లస్ మీన్స్ మైనస్ అని చెప్పేసి ఇచ్చిండు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద దిస్ వాల్యూ. ఓకే, సో ఇచ్చిన క్వశ్చన్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ రాయండి. ఇంటూ అంటే ఏమి ఇచ్చిండు, గివెన్ కండిషన్ అన్న. ఇంటూ మీన్స్ ఏమి ఇచ్చాడు డివిజన్, నెక్స్ట్ మైనస్ మీన్స్ ఏమి ఇచ్చాడు ఇంటూ, అంతేనా. నెక్స్ట్ డివిజన్ మీన్స్ ప్లస్ అన్నాడు, అంటే డివిజన్ అంటే ఏమి ఇచ్చిండు ప్లస్, అండ్ ప్లస్ మీన్స్ మైనస్ అని ఇచ్చిండు. సో దిస్ ఇస్ ద క్వశ్చన్, గివెన్ క్వశ్చన్, ఓకేనా, గివెన్ డాటా అది. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మైనస్ అంటే ఏం రాయాలి, మైనస్ మీన్స్, మైనస్ అంటే ఏంటి ఇంటూ, అంటే దీని బదులు ఏం రాయచ్చు మనం ఇంటూ రాయాలి మైనస్ అంటే. నెక్స్ట్ డివిజన్ మీన్స్, డివిజన్ అంటే ఏమి ఇచ్చిండు ఇక్కడ ప్లస్, దీని ప్లేస్ ఆఫ్ డివిజన్ మనం ప్లస్ రాస్తాం. ఇంటూ మీన్స్, ఇంటూ అంటే ఏమి ఇచ్చిండు ఇక్కడ డివిజన్, సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఇంటూ మనం డివిజన్ రాసినాం. అండ్ ప్లస్ మీన్స్, సో ప్లస్ బదులు ఏమి ఇచ్చిండు ఇక్కడ ప్లస్ అంటే మైనస్ కదా, సో ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లస్ మనం మైనస్ రాసినాం. నెక్స్ట్ సో ఈక్వల్ టు యాస్టీజ్ ఉంటుంది, ఈక్వల్ టు ఏం లేదు. సో నెంబర్స్ యాస్టీజ్ రాద్దాం. ఇక్కడ 3, ఇక్కడ 15, ఇక్కడ 19, సో బ్రాకెట్ క్లోజ్, తర్వాత 8, తర్వాత 6 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకేనా. సో ఇది ఇప్పుడు మనం క్వశ్చన్ని కన్వర్ట్ చేసిన ఆస్ పర్ ద గివెన్ డేటా కన్వర్ట్ చేసుకున్నాం ఇచ్చిన క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, ఆస్ పర్ ద బోర్డ్ మార్క్స్ రూల్ బ్రాకెట్లు ఉన్న నెంబర్ సాల్వ్ చేయాలి, అంతే కదా. సో ఆస్ పర్ ద బోర్డ్ మార్క్స్ రూల్ బ్రాకెట్ తర్వాతనే ఆఫ్ అట్ డివిజన్. ఓకే, సో బ్రాకెట్లు ఉన్న టర్మ్ ఏంటి, ఈ టర్మ్ అంతా బ్రాకెట్లు ఉన్న టర్మ్. సో ఓకే, సో ఫస్ట్ ఈ టర్మ్ సాల్వ్ చేయాలి. సో ఈ టర్మ్లో కూడా దీంట్లో ఏముంది అంటే మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ ఉంది, ఓకేనా. సో ఇంటూ ఉంది, అడిషన్ ఉంది, ప్లస్ ఉంది, ఓకేనా. సో ఇంటూ అంటే మల్టిప్లికేషన్ తర్వాతనే అడిషన్, అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ద మల్టిప్లికేషన్, అంటే 3 into 15 చేయాలి. 3 into 15 ఎంత నాకు 45. ఓకే, సో 45 ప్లస్ 19 డివైడెడ్ బై 8 మైనస్ 6 ఈక్వల్ టు ఎంత క్వశ్చన్, అంతే కదా. సో ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు క్వశ్చన్. సో ఈక్వల్ టు 45 ప్లస్ 19, మళ్ళీ ఇప్పుడు బ్రాకెట్లో ఉండటం మొత్తం సాల్వ్ చేసింది. 45 ప్లస్ 19 అంటే 5 ప్లస్ 9 ఎంత 14, 4 అంటే 1 క్యారీ, 1 ప్లస్ 1 2 ప్లస్ 4 6, 64 డివైడెడ్ బై 8 మైనస్ 6. ఓకేనా, క్లియరేనా. ఫస్ట్ ఏం చేసినాం, ఇక్కడ బ్రాకెట్లు ఉన్న టర్మ్ సాల్వ్ చేసినాం. బ్రాకెట్లో ఇలా మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ ఉంది. మల్టిప్లై అయిన తర్వాతనే అడిషన్ చేయాలి కాబట్టి 3 into 15 చేసినాం, ఎంత 45. సో 45 ప్లస్ ఈ 19, సో 45 ప్లస్ 19 వాల్యూ ఎంత 64. సో 64 డివైడెడ్ బై 8 మైనస్ 6. ఓకేనా. సో ఫస్ట్ డివిజన్ తర్వాతనే కదా సబ్ట్రాక్షన్ వచ్చేది, డివిజన్ తర్వాతనే కదా ఇక్కడ సబ్ట్రాక్షన్ వచ్చేది. సో డివిజన్ తర్వాత అంటే 64/8 ఎంత 8 8 64. ఓకేనా. సో 64/8 అంటే 8 8 క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఇక్కడ దీని బదులు ఏం రావచ్చు మనం 8 రావచ్చు, 8 మైనస్ 6. ఓకే, 8 మైనస్ 6 వాల్యూ ఎంత 2. సో 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో గివెన్ క్వశ్చన్ ఆన్సర్ ఏమొచ్చింది మనకు 2. ఓకే, లెట్ us solve the next problem. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సో ప్లస్ మీన్స్ మల్టిప్లికేషన్, ఇంటూ మీన్స్ డివిజన్, డివిజన్ మీన్స్ ప్లస్, మైనస్ మీన్స్ ఈక్వల్ టు మీన్స్ మైనస్ అని ఇచ్చిండు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇది అని ఇచ్చిండు. ఓకేనా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3/4 ఇంటూ 1 2/3 ప్లస్ 4/5 అని ఇచ్చిండు క్వశ్చన్లో. ఓకే, సో ఫస్ట్ ప్లస్ అంటే ఏమి ఇచ్చిండమ్మా మల్టిప్లికేషన్. సో ప్లస్ మీన్స్ మల్టిప్లికేషన్, అండ్ మల్టిప్లికేషన్ మీన్స్ డివిజన్, ఇంటూ మీన్స్ ఏంటి డివిజన్, అండ్ డివిజన్ మీన్స్ ఏమి ఇచ్చిండు ప్లస్, అంతే నా. డివిజన్ మీన్స్ ప్లస్, అండ్ మైనస్ మీన్స్ ఈక్వల్ టు, మైనస్ మీన్స్ ఈక్వల్ టు, అండ్ ఈక్వల్ టు మీన్స్ మైనస్ అని ఇచ్చిండు క్వశ్చన్లో. ఓకేనా. సో దిస్ ఇస్ ద గివెన్ డేటా, క్వశ్చన్లో ఇచ్చిన గివెన్ డేటా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇంటూ, ఇంటూ అంటే ఏమి ఇచ్చిండు, ఇంటూ మీన్స్ ఏమి ఇచ్చిండు డివిజన్, అంటే ఈ ప్లేస్ ఏమైంది ఇంటూ బదులు ఏం రాయొచ్చు మనం డివిజన్ రాయొచ్చు. నెక్స్ట్ ప్లస్ అంటే ఏమి ఇచ్చిండు, ప్లస్ మీన్స్ ఏమి ఇచ్చిండు ఇంటూ, అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లస్ సింపుల్ ఏం రాయాలి ఇంటూ రాయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇటు ఏముంది 3/4 ఉంది, ఇక్కడేమో 1 2/3 ఉంది, నెక్స్ట్ 4/5 ఉంది. ఓకే, సో నవ్ లెట్ us సాల్వ్ బై యూజింగ్ బోర్డ్ మాస్ రూల్ సాల్వ్ చేద్దాం ఇట్లా ఉండొచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్ ఉన్న టర్మ్ సాల్వ్ చేసినాకనే వేరే ఆపరేషన్, అంతే కదా. సో బ్రాకెట్ తర్వాతనే డివిజన్ అయినా మల్టిప్లికేషన్ అయినా. సో బ్రాకెట్లో ఉన్న టర్మ్ ఏంటి, ఈ టర్మ్ మొత్తం బ్రాకెట్లో. సో దీంట్లో 1 2/3 ఉంది ఇంటూ 4/5, అంటే 1 2/3 ఏంటిది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. సో లెట్ us కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్. 3 1 అయితే 3, 3 + 2 5, 5/3. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం చేసినాం ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేసినాం, ఐడియా ఉంది కదా. 1 2/3 అంటే ఏంటి 1 2/3 వాల్యూ ఎంత 3 1 3 + 2 ఎంత 5/3. ఓకే, సో
సో 1 2/3 వాల్యూ ఎంత 5/3. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క రాద్దాం ఫస్ట్. ఎంత 5/3 ఇంటూ 4/5. సో ముందేముంది డివిజన్ ముందు 3/4 ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ 5/3 ఇంటూ 4/5 అయినప్పుడు ఈ 5 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, న్యూమరేటర్లో ఉన్న 5 డినామినేటర్లో ఉన్న 5 కాబట్టి 5 గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 3/4 డివైడెడ్ బై, సో ఈ 5 క్యాన్సిల్ అయినా ఏం మిగిలింది 4/3 మిగిలింది సైడ్. ఓకేనా 4/3. సో నెక్స్ట్ 3/4 డివైడెడ్ బై 4/3 అంటే డివిజన్ ఆపరేషన్ను మనం మల్టిప్లికేషన్ లెక్క అంటే దీన్ని కన్వర్ట్ చేసినాం అనుకోండి, డివిజన్ ఇంటూ లెక్క చేస్తే ఏమవుతుందంటే ఇవి రెండు రివర్స్ అవుతాయి. కానీ 4/3 ఏం రాయాలంటే 3/4 లెక్క రాయాలి 4/3. ఎందుకంటే డివిజన్ ఏం చేసినాం మనం మల్టిప్లికేషన్ చేసినాం కదా, కానీ ఇక్కడ డివిజన్ మల్టిప్లికేషన్ లెక్క కన్వర్ట్ చేసినాం కాబట్టి 4/3 ఎట్లా రాసినాం 3/4 అంటే దీన్ని రివర్స్ చేసినాం. ఓకే, న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ చేసినాం ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ చేంజ్ చేసినాం కాబట్టి. ఓకే, సో 3 3 దా న్యూమరేటర్ ఏమొచ్చింది 9 వచ్చింది బై 4 4 జా డినామినేటర్ ఏమొచ్చింది 16. ఓకే, సో 9/16 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అండ్ ఈ వాల్యూ గివెన్ క్వశ్చన్ యొక్క వాల్యూ ఎంత 9/16. ఓకే, లెట్ us solve the next problem. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింబల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టార్ ఇన్ ద ఈక్వేషన్ 4 star 6 star 3 star 15 star creation. ఓకేనా. సో టు గివ్ ద సాటిస్ఫై ఈక్వేషన్, సో టు గివ్ ద సాటిస్ఫై ఈక్వేషన్ అన్నాడు. సో ఇచ్చిండు 4 ఆప్షన్ ఇచ్చిండు. సో ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ఈ స్టార్ ఉన్న ప్లేస్లో మనం ఈ సింబల్స్ పెడితే మనకి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై కావాలి. సో సాటిస్ఫైడ్ ఈక్వేషన్ రావాలి. చెక్ చేద్దాం ఒకసారి ఎట్లా. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు మనకు, సో ఇక్కడ నుండి సాల్వ్ చేద్దాం. లెట్ సాల్వ్ ఇక్కడ నుంచి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు ఈక్వల్ టు ప్లస్ డివిజన్ ఇంటూ అన్నాడు కదా. సో ఈక్వల్ టు ప్లస్ డివిజన్ ఇంటూ అని ఇచ్చిండు. ఓకేనా. సో ఇచ్చింది ఏంటిది 4 star 6 star 3 star కదా. 4 star 6 3 15 తర్వాత 3. ఓకేనా. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఈ స్టార్ సింబల్లో ఇవి పెట్టాలి. సో ఫస్ట్ దాంట్లో ఏం పెడతాం ఈక్వల్ టు, తర్వాత సెకండ్ స్టార్ దగ్గర ప్లస్, తర్వాత డివిజన్, తర్వాత ఫోర్త్ దాంట్లో ఇంటూ. ఓకేనా. సో ఒక్కొక్క సింబల్ దగ్గర ప్లస్ పెట్టినాం, సరే ఈక్వల్ టు పెట్టినాం, ప్లస్ పెట్టినాం, డివిజన్ పెట్టినాం, సబ్స్టిట్యూట్ చేసినాం. ఓకే, సో రిమైనింగ్ నెంబర్స్ అన్నీ యాక్టివ్ రాద్దాం 4 6 3 5 3. ఓకేనా. సో ఇప్పుడు ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ టర్మ్ కంపేర్ చేద్దాం. ఓకేనా. సో ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది 6 + 3 డివైడెడ్ బై 5 ఇంటూ 3 ఉంది. అంటే ఈక్వల్ టు రైట్ సైడ్ ఫస్ట్ డివిజన్ తర్వాతనే మనం మల్టిప్లికేషన్ చేయాలి. అంతే కదా, అకార్డింగ్ టు ద బోర్డ్ మాస్ రూల్ ఏంటి డివిజన్ తర్వాతనే మల్టిప్లికేషన్. అంటే 3 డివైడెడ్ బై 5. ఓకే, ప్లస్ ముందర ఏముంది 6 ఉంది ఇంటూ 3 ఉంది. ఓకే, సో 3 డివైడెడ్ బై 5 ఇట్లా రాసినాం 3 డివైడెడ్ బై 5 ఇంటూ 3 లెక్క రాసినాం ఈక్వల్ టు ఇట్ ఏముంది. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ టర్మ్ 3/5 ఇంటూ 3 ఉంది. అంటే 2 టర్మ్స్ మల్టిప్లై అయితే 3 3 అయితే 9/5. ఓకే, సో 9/5 ప్లస్ ఇటు ముందు ఏముంది 6 ఉంది ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ 4. ఓకేనా. సో ఇక్కడ 5 ఇటు వచ్చి మల్టిప్లై అనుకో 5 6 అయితే 30 ప్లస్ 9 బై కామన్ డినామినేటర్ 5 ఈక్వల్ టు ఎంత ఇటు 4. ఓకేనా. సో 30 ప్లస్ 9 ఎంత 39/5 ఈక్వల్ టు 4 వస్తుంది చూడండి. 39/5 అంటే ఎంత మనకు 5 7 35 అంటే ఎంత మిగిలింది 4 మిగిలింది రిమైండర్. సో 0.0 5 8 40 రిమైండర్ 0. సో ఎంత 7.8 దీని వాల్యూ ఎంత 7.5 సారీ 7.8 అంటే 4 ఈక్వల్ టు 7.8 అవుతుందా కాదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటిది రాంగ్ ఆప్షన్. ఓకే, సో లెట్ us చెక్ ద సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఓకే, సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు మైనస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ అని ఇచ్చిండు. ఓకే, సో సెకండ్ ఆప్షన్ మైనస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ అని ఇచ్చిండు. ఓకేనా. 4 ఆప్షన్ 4 ఆపరేషన్స్ ఇచ్చిండు. ఓకే, సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది 4 star 6 star 3 star 15 3. ఓకేనా. సో ఇదే గివెన్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ సింబల్ ఏం పెడతాం మైనస్, సెకండ్ సింబల్లో ఈక్వల్ టు, థర్డ్ సింబల్ ఏంటి మైనస్, మళ్ళీ ఫోర్త్ సింబల్లో ఇంటూ. ఓకేనా. సో సెకండ్ ఆప్షన్ ఇచ్చింది ఇవేగా సింబల్స్ మైనస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ. ఓకేనా. ఇన్ ప్లేస్ ఆఫ్ ఈ స్టార్ సింబల్లో ఈ ఆపరేషన్ అనేది ప్లే చేసినాం. నెక్స్ట్ నెంబర్స్ యాక్టివ్ రాయండి 4 6 3 15 3. ఓకేనా. సో ఇప్పుడు ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ కంపేర్ చేయాలి. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఏముంది ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ 4 - 6 6 - 4 అంటే 2 కదా, అదే 4 - 6 అంటే -2. ఓకే, సో -2 ఈక్వల్ టు 3 - 15 ఇంటూ 3 అంటే ఇక్కడ మైనస్ ఉంది ఇంటూ ఉంది. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ తర్వాతనే
సబ్ట్రాక్షన్ చేయాలి అంతేనా. 15 into 3 ఎంత 45 మైనస్ ముందనేమో 3 minus 45 అంటే ఇక్కడ -2 ఈక్వల్ టు 45 - 3 అంటేనేమో 42. ఓకే అదే 3 - 45 అంటే ఏమైతే -42 రెండు ఈక్వల్ అవుతుందా, -2 ఈక్వల్ టు -42 అవుతుందా, కాదు కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్. ఓకే సో లెట్ us చెక్ ద థర్డ్ ఆప్షన్ చూద్దాం. సో థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు, ప్లస్ మైనస్ ఈక్వల్ టు డివిజన్ ఇచ్చిండు. ఓకే ప్లస్ మైనస్ ఈక్వల్ టు డివిజన్. ఓకేనా ఈ 4 ఆపరేషన్ ఇచ్చిండు. సో గివెన్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు 4 స్టార్ 6 స్టార్ 3 స్టార్ 15 స్టార్ 3. ఓకే ఫస్ట్ స్టార్ బాల్ ఏం పెడతాం ఇక్కడ ప్లస్, తర్వాత సెకండ్ దాని బాల్ మైనస్, తర్వాత థర్డ్ దాని బాల్ ఈక్వల్ టు, ఫోర్త్ దాని బాల్ డివిజన్. సో నెంబర్స్ యాజ్ ఇట్ రాయండి 4 6 3 15 3. ఓకేనా సో ఇప్పుడు ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ కంపేర్ చేద్దాం. సో లెఫ్ట్ సైడ్ ఏముంది 4 + 6 - 3 అంటే అడిషన్ తర్వాతనే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా 4 + 6 ఎంత 10 - 3 ఈక్వల్ టు 15/3. రైట్ సైడ్ ఏముంది 15/3 అంటే 15/3 ఎంత 5 3 5 15 కదా, అంతే కదా. 15/3 అంటే 3 5. ఓకేనా సో 15/3 అంటే 5. సో ఓకే సో 10 - 3 లెఫ్ట్ సైడ్ మన 10 - 3 ఎంత 7. 7 ఈక్వల్ టు 5 అవుతుందా, కాదు కదా. ఈ 7 వేరే నెంబర్ 5 నెంబర్ 7 greater than 5 అవుతుంది కదా. 7 ఈక్వల్ టు 5 అవుతుందా, కాదు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. లెట్ us చెక్ ద ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చింది మైనస్ ఈక్వల్ టు మైనస్ డివిజన్ ఇచ్చాడు. ఓకేనా సో ఓకే ఫోర్త్ ఆప్షన్ మైనస్ ఈక్వల్ టు మైనస్ డివిజన్. ఓకే సో ఫస్ట్ గివెన్ క్వశ్చన్ అండి 4 స్టార్ 6 స్టార్ 3 స్టార్ 10 స్టార్ 3 అని ఇచ్చాడు. ఓకేనా సో ఇది క్వశ్చన్ గివెన్ క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ స్టార్ ఫస్ట్ సింబల్లో ఏం రాస్తాం మైనస్, తర్వాత సెకండ్ దాంట్లో ఈక్వల్ టు, తర్వాత థర్డ్ దాంట్లో మళ్ళీ మైనస్, ఫోర్త్ దాంట్లో డివిజన్. సో నెంబర్స్ యాజ్ ఇట్ రాయండి 4 6 ఇది 3 ఇది 15 ఇది 3. ఓకే ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ కంపేర్ చేద్దాం. ఓకేనా సో ఇప్పుడు ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఏముంది 4 - 6 ఎంత -2. 6 - 4 అయితే 2 కదా, అదే 4 - 6 అంటే -2. ఓకే ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది 15/3 అంటే ఫస్ట్ డివిజన్ తర్వాత మనం సబ్ట్రాక్షన్ 15/3 ఉంది అంటే 3 - 5. ఓకే సో -2 ఈక్వల్ టు 3 - 5 ఎంత వచ్చింది, ఇది కూడా -2 కదా, అంటే -2 ఈక్వల్ టు -2 అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎంత ఉందో రైట్ సైడ్ కూడా సేమ్ వాల్యూ ఉంది. ఓకేనా లెఫ్ట్ సైడ్ -2 ఉంది, రైట్ సైడ్ కూడా -2 అంటే సేమ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద ట్రూ ఆప్షన్. ఓకే సో ఇక్కడ ఏమి ఇచ్చిండు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింబల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టార్ ఇన్ ద క్వశ్చన్ టు గివ్ ద సాటిస్ఫై ఈక్వేషన్ అంటే. సో ఫోర్త్ ఆప్షన్ ఉన్న సింబల్స్ను ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తున్నాయి. ఓకేనా సో దిస్ ఇస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే సో లెట్ us solve the next question. Okay, next problem చూడండి అమ్మా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూ సింబల్స్ ఆర్ ఇంటర్చేంజ్ దెన్ ద ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్. ఓకే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూ సింబల్స్ ఆర్ ఇంటర్చేంజ్ దెన్ ద ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ అన్నాడు. ఓకే సో ఏమన్నా రెండు సింబల్స్ ఇప్పుడు సపోజ్ ప్లస్ ఇచ్చిన దాంట్లో ప్లస్ మైనస్. ఓకే అంటే మైనస్ ప్లస్ రెండు ఇంటర్చేంజ్ చేస్తే రెండు ఈక్వేషన్ ఈక్వల్ కావాలంటే లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఎంత ఉంటుందో వాల్యూ రైట్ సైడ్ కూడా అంతే ఉండాలి. సో రైట్ సైడ్ ఎంత ఉంది మనకి ఈక్వల్ టు రైట్ సైడ్ 31 ఉంది అంటే లెఫ్ట్ సైడ్ కూడా 31 కావాలి. ఓకేనా ఇది ఏమన్నా రెండు సింబల్స్ ఇంటర్చేంజ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ కూడా ఏం కావాలి 31 కావాలి. ఓకే సో చెక్ చేద్దాం ఫస్ట్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ 16 - 21 / 7 × 6 + 3 = 31 ఇచ్చాడు. ఓకేనా సో దిస్ ఈస్ ద గివెన్ క్వశ్చన్. ఓకే సో ఫస్ట్ ఆప్షన్ ఏమున్నది మైనస్ అండ్ ప్లస్ అన్నాడు. ఓకే సో ఫస్ట్ మైనస్ అండ్ ప్లస్ అంటే ఇది మైనస్ ఇది ప్లస్ ఇవి రెండు ఇంటర్చేంజ్ చేసినాం అనుకోండి. రెండు ఇంటర్చేంజ్ చేయమంటే ఇన్ ప్లేస్ ఆఫ్ మైనస్ ఏం పెట్టినాం ప్లస్ పెట్టినాం, ప్లస్ బదులు మైనస్ పెట్టినాం. ఓకేనా సో ఇవి రెండు ఇంటర్చేంజ్ చేసినాం. ఓకే మైనస్ అండ్ ప్లస్ని ఇంటర్చేంజ్ చేసినాం ఫస్ట్ ఆప్షన్ ప్రకారం. సో చేసినాక మిగతా వాల్యూస్ అన్నీ యాస్టీస్ రాద్దాం. 16 × 21 / 7 × 6 × 3 = 31 అవుతుందా లేదా చెక్ చేయాలి. ఓకే సో ఫస్ట్ అకార్డింగ్ టు ద బోర్డ్ మాస్ రూల్ అంటే డివిజన్ తర్వాతనే మనం మల్టిప్లికేషన్ చేస్తాం. సో డివిజన్ ఏముంది ఇక్కడ 21/7 ఉంది. ఓకేనా సో 21/7 అంటే ఎంత 3 7 3 = 21 కదా. సో ఇక్కడ ఈ వాల్యూ బదులు ఏం రాయొచ్చు మనం 3 రాయొచ్చు. సో ముందు ఏముంది 21/7 అంటే 3 ఉంది, ముందు 16 ఉంది, తర్వాత ఇంటూ 6 ఉంది -3 = 31. ఓకేనా సో ఇన్ ప్లేస్ ఆఫ్ 21/7 ఏం రాసినాం మనం 3 రాసినాం, తర్వాత ఈ 6 యాస్టీ -3 యాస్టీ రాసినాం, ఇటు ముందు 16 కూడా యాస్టీ రాసినాం 31. ఓకే సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ తర్వాతనే అడిషన్. ఓకేనా సో అకార్డింగ్ టు ద రూల్ ఏంటి మల్టిప్లికేషన్ తర్వాతనే అడిషన్. సో మల్టిప్లికేషన్ టర్మ్ ఏంటి ఇక్కడ 3 × 6 3 6 ఎంత 18, ముందు 16 ఉంది, దీని తర్వాత
-3 ఉంది ఈక్వల్ టు 31. ఓకేనా. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ తర్వాతనే మనం ఏం చేయాలి, అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా. ఓకే. సో నెక్స్ట్ ఫస్ట్ తర్వాత అడిషన్ తర్వాతనే సబ్ట్రాక్షన్. ఓకే. సో అడిషన్ తర్వాతనే ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి కరెంట్ రూల్. సో అడిషన్ టర్మ్స్ ఏంటి, 16 + 18 ఎంత 34 వచ్చింది. సో 34 - 3 = 31. ఓకేనా. సో 34 - 3 ఎంత 31 కదా. సో 31 = 31 అంటే బోత్ సైడ్స్ ఈక్వల్ వచ్చింది కదా. ఓకే. అంటే మైనస్ ప్లస్ ఇవి రెండింటిని ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఈక్వేషన్ ఏమైంది, ఈక్వల్ అయింది. ఓకే. సో ద ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ వెన్ మైనస్ అండ్ ప్లస్ బోత్ సైడ్స్ ఆర్ ఇంటర్చేంజ్. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద ట్రూ ఆప్షన్. ఓకేనా. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ రాలేదనుకోండి, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ సెకండ్ ఆప్షన్. ఓకే. సో ఇఫ్ సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదనుకోండి, థర్డ్ ఆప్షన్, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, అట్లా చెక్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ వీ హ్యావ్ టు చెక్. ఓకే. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ వచ్చింది కాబట్టి సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో లెట్ us డిస్కస్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో a + d = b + c అన్నాడు, a + c = c + d అన్నాడు, 2c < a + a అండ్ 2a < b + d ఇచ్చిండు. ఓకే. సో దెన్ సో ఇక్కడ a < b < c < d e లేకపోతే b < a < d < c < e. సో d < b < c < a b < c < d < e a. సో ఏ విచ్ ఆఫ్ ద ఆప్షన్, ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అని చెప్పేసి సో క్వశ్చన్ ఇచ్చిండు. ఓకేనా. సో ఫస్ట్ సో అకార్డింగ్ టు ద గివెన్ క్వశ్చన్, గివెన్ డాటా, సో ఏమి ఇచ్చిండు, a + d = b + c అన్నాడు. ఓకే. సో a + d = b + c క్వశ్చన్లో ఇచ్చిండు. ఓకే. నెక్స్ట్ తర్వాత ఏమి ఇచ్చిండు, a + e = 2c + d అని చెప్పేసి ఇచ్చిండు. ఓకే. సో a + c = c + d అని చెప్పేసిండు. అండ్ 2c < a + c అన్నాడు. ఓకే. సో 2c < a + c ఇది కూడా క్వశ్చన్లో ఇచ్చింది. ఓకేనా. సో 2c < a + c అన్నప్పుడు ఇక్కడ a + c = c + d అన్నాడు కదా. సో ఇన్ ప్లేస్ ఆఫ్ a + c మనం ఏం రాయొచ్చు ఇక్కడ, ఇన్ ప్లేస్ ఆఫ్ a + c c + d రాసుకోవచ్చు. ఓకేనా. సో 2c < c + d. ఇన్ ప్లేస్ ఆఫ్ a + d a + c ఏం రాసినాం మనం, c + d రాసినాం, ఎందుకంటే క్వశ్చన్లో ఇచ్చింది కాబట్టి. అయితే సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఓకే. లెఫ్ట్ సైడ్ ఏముంది, 2c ఉంది, రైట్ సైడ్ c + d ఉంది. ఓకే. సో ఈ రైట్ సైడ్ ఉన్న c లెఫ్ట్ సైడ్ వస్తే ఏమైతే -c అయింది. ఓకే. సో 2c - c < d. 2c - c అంటే ఎంత, c < d. ఓకే. సో c < d వచ్చింది దీంట్లోకి వెళ్ళి. ఓకేనా. సో ఇక్కడ మనకు అన్ని గ్రేటర్ సింబల్ ఉన్నాయి కాబట్టి దీన్ని గ్రేటర్ దెన్ లెక్క కన్వర్ట్ చేద్దాం. c < d అన్నప్పుడు ఏంటిది, d < c అన్నట్టే కదా. అంతేనా. c అనేది d కంటే తక్కువ ఉంది అంటే d అనేది c కంటే ఎక్కువ ఉన్నట్టే కదా. సో if c is less than d then it implies that d is greater than c. సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఒకటి వచ్చింది నాకు. ఓకే. రౌండ్ చేసిన. నెక్స్ట్ యాజ్ పర్ ద క్వశ్చన్, సో క్వశ్చన్ ఇచ్చిన ప్రకారం ఏంటి, a + d = b + c అన్నాం. ఓకే. a + d = b + c ఇది క్వశ్చన్ ఇచ్చిండు. అంతేనా. సో దిస్ ఈజ్ ఆల్సో గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో దీంట్లో ఇక్కడ మనకు d < c వచ్చింది. సో d < c అన్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, d < c అన్నప్పుడు d వాల్యూ సపోజ్ 5 తీసుకున్నాం, c వాల్యూ 2 తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో ఎందుకంటే ఇక్కడ ఏమొచ్చింది, d < c. సో d ఎంత 5 < 2 అన్నట్టే కదా. సో ఇది 5 తీసుకున్నాం, ఇది 2 తీసుకున్నాం. ఓకే. సో d అనేది లెటర్ అది, ఎందుకంటే d < c కాబట్టి ఈ వాల్యూ ఎక్కువ తీసుకోవాలి, ఈ వాల్యూ తక్కువ తీసుకోవాలి. సో ఇది 5 తీసుకున్నాం, ఇది 2 తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ సపోజ్ ఏ వాల్యూ 3 తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో 3 + 5 ఎంత 8 వస్తుంది. అంటే ఇటు కూడా 8 ఉండాలి, ఎందుకంటే రెండు ఈక్వల్ కదా, a + d = b + c రెండు ఈక్వల్ అయినా. సో ఇక్కడ 3 + 5 ఉంటే ఇటు కూడా 8 రావాలి. ఇటు 3 + 5 8 వస్తే ఇటు కూడా 8 రావాలి. అంటే 2 + ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది, 6 యాడ్ చేస్తే. అంటే ఇప్పుడు ఇవి రెండు కంపేర్ చేయండి. a ఎంత 3, a 3 వచ్చింది, b 6 వచ్చింది. అంటే b వాల్యూ గ్రేటర్ కదా. సో b < a ఇవి రెండు కంపేర్ చేసింది, a వాల్యూ 6 < 3 కదా. సో ఇట్ ఇంప్లైజ్ దట్ b < a. ఓకేనా. నెక్స్ట్ సో క్వశ్చన్లో 2a < b + d అన్నాడు ఇంకోటి. ఓకే. 2a < b + d. సో 2a ఎట్లా రాయొచ్చు, a + a లెక్క రాయొచ్చు మనం. a + a b + d లెక్క రాసినాం. ఓకేనా. సో 2a కెన్ బి రిటన్ యాజ్ a + a లెక్క రాసినాం. సో ఇక్కడ ఇప్పుడు a ను b కంపేర్ చేయండి. b < a దీని సెకండ్ ప్రకారం ఏమొచ్చింది, b < a. సో b < a అన్నప్పుడు సో b వాల్యూ సపోజ్ ఇది 3 తీసుకున్నాం, a వాల్యూ 2 తీసుకుందాం. సో b < a కదా. సో b వాల్యూ ఎక్కువ ఉండాలి, అంతేనా. b < a అంటే b వాల్యూ ఎక్కువ ఉండాలి, b వాల్యూ 3, a వాల్యూ 2 తీసుకున్నాం అంటే 3 < 2. ఓకేనా. సో b వాల్యూ 3 రాసినాం, a వాల్యూ 2 రాసినాం.
సో ఇక్కడ ఏ 2 రాసినప్పుడు ఇది కూడా ఏం రావాలి 2 రావాలి కదా వాల్యూ అంతేనా సేమ్ ఏ ప్లస్ ఏ అన్నప్పుడు 2 + 2 ఎంత 4 సో ఈ 4 అనేది గ్రేటర్ దెన్ ఈ వాల్యూ ఉండాలి అంటే దీని పక్కన ఏదైతే నెంబర్ యాడ్ చేస్తామో దానికంటే మొత్తం ఈ రెండు కలిపేసి యాడ్ చేస్తే ఎంత వస్తుందో దానికంటే ఈ వాల్యూ ఎక్కువ ఉండాలి సో ఏ ప్లస్ ఎంత 2 + 2 అంటే 4 ఓకే ఇక్కడ 3 ప్లస్ ఈ వాల్యూ 0 తీసుకున్నాం అనుకో 3 + 0 అంటే 3 అంటే 4 గ్రేటర్ దెన్ 3 వస్తాయి కదా ఓకేనా సో 4 గ్రేటర్ దెన్ 3 వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఇప్పుడు ఏ ఉన్ను డి కంపేర్ చేద్దాం ఓకే సో ఏ ఉన్న డి కంపేర్ చేసినప్పుడు ఏ ఎంత 2 డి ఎంత 0 అంటే ఏ వాల్యూనే ఎక్కువ ఉంది కదా సో ఏ గ్రేటర్ దెన్ డి ఓకేనా సో ఏ ఎంత వాల్యూ 2 తీసుకున్నాం సో డి వాల్యూ 0 తీసుకున్నామా సో ఏ వాల్యూ ఎంత ఏ గ్రేటర్ దెన్ డి అయిపోయింది ఓకేనా సో 2 గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఏ గ్రేటర్ దెన్ డి ఇది రాసినాం నెక్స్ట్ యాజ్ పర్ ద క్వశ్చన్ ఇచ్చిండు ఏంటి ఏ ప్లస్ ఈ ఈక్వల్ టు సి ప్లస్ డి ఇచ్చిండు ఓకేనా ఏ ప్లస్ ఈ ఈక్వల్ టు సి ప్లస్ డి ఇచ్చిండు ఓకే సో ఏ ప్లస్ ఈ ఈక్వల్ టు సి ప్లస్ డి అన్నప్పుడు దీంట్లో చూడండి ఏ గ్రేటర్ దెన్ డి ఇది కంపేర్ చేస్తే ఓకే సో ఏ గ్రేటర్ దెన్ డి అంటే ఏ వాల్యూ ఎక్కువ ఉండాలి డి కంటే సపోజ్ ఇది 3 తీసుకుందాం ఇది 2 తీసుకుందాం ఓకే ఏ గ్రేటర్ దెన్ డి అంతేనా ఏ వాల్యూ 3 గ్రేటర్ దెన్ డి వాల్యూ ఓకే 3 గ్రేటర్ దెన్ 2 అన్నట్టు ఏ వాల్యూ 3 తీసుకున్నాం డి వాల్యూ 2 తీసుకున్నాం సపోజ్ ఇక్కడ 5 తీసుకున్నాం అనుకోండి ఓకే సో 3 + 5 ఎంత 8 వచ్చింది అంటే ఇటు కూడా 8 రావాలి అంటే 2 + 6 కూడా 8 అంతేనా సో ఇటు 3 + 5 తీసుకుంటే ఇటు 2 + 6 సో ఇప్పుడు ఇవి రెండు కంపేర్ చేయండి సి ఉన్ను ఈ ఓకే అంటే 6 గ్రేటర్ దెన్ 5 అంటే సి గ్రేటర్ దెన్ ఈ అయిపోయింది ఇక్కడ ఓకేనా సో 6 గ్రేటర్ దెన్ 5 అంటే సి గ్రేటర్ దెన్ ఈ అని అంటే కదా సో సి గ్రేటర్ దెన్ ఈ వచ్చింది సో ఇప్పుడు ఫస్ట్ మనం బి గ్రేటర్ దెన్ ఏ అంటే ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఓకేనా బి గ్రేటర్ దెన్ ఏ నెక్స్ట్ ఏ గ్రేటర్ దెన్ ఏమొచ్చింది డి దీని ప్రకారం ఏ గ్రేటర్ దెన్ డి అంటే ఏ గ్రేటర్ దెన్ డి అండ్ డి గ్రేటర్ దెన్ ఏమొచ్చింది డి గ్రేటర్ దెన్ సి దీని ప్రకారం ఓకే డి గ్రేటర్ దెన్ సి అండ్ సి గ్రేటర్ దెన్ ఈ ఇక్కడ ఓకేనా సి గ్రేటర్ దెన్ ఈ ఓకే సో ఫ్రమ్ ఆల్ దీస్ 4 కండిషన్ ఏం రాయొచ్చు మనం బి గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ డి గ్రేటర్ దెన్ సి గ్రేటర్ దెన్ ఈ రాయొచ్చు ఓకే సో బి గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ డి గ్రేటర్ దెన్ సి గ్రేటర్ దెన్ ఈ ఓకే ఆప్షన్ 2 is the correct option okay so this is the answer so thank you for watching this for more videos please subscribe our channel